ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపా. ఉన్నామంటే కేవలం నీ కృపా. ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే తైనది. నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే కృపామయుడు, కృప కలిగిన వాడు, కేవలం కృప చేత విమోచించబడినటువంటి స్థితి నడిపించబడిన ఒకసారి స్తుతిపై ఆసీనుడైనటువంటి ఆయన ఈ రాత్రి మరొకసారి మన ఆత్మలకు పరిచయం చేయడానికి మన మధ్య వేయించేసి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును కనపడదాం. కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, కృప కలిగిన మా తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు రక్తాన్ని చేత పట్టుకున్న మరొకసారి నీ కృపాసనమును సమీపించి నీ ముఖార విందంలో నుండి శ్రేష్టమైన స్వచ్ఛమైన మాటలు వినడానికి మీరు కృపనిచ్చారు. ఈ రాత్రి సమకూర్చబడిన నీ ప్రజలను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నా. మరొక మారు ఈ రాత్రి నీ ధ్వజము ఎత్తబడిలాగున మీరు మా మధ్య సంచరించచ్చు
ప్రతి ఒక్కరి ఆత్మకు పరిచర్య జరిగించండి. నీ పనికి పరిచర్యకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన కీడాత్మ యేసు నామములో కొట్టేస్తున్నాము. రాత్రి నీ నామానికి మహిమ వచ్చినట్లు, మేము ఉజ్జీవింపబడినట్లు, నూతన ఆత్మని వైపు ఆకర్షించబడినట్లు బలమైన కార్యము జరుగునుగాకి. రాత్రి ప్రతి విధమైన అల్లరాత్మ, మత్తాత్మ, నిద్రాత్మ, చంచలాత్మ నీ కృప చేత బంధించండి. మీరు కదలాలండి. మా ఆత్మలకు మీరు పరిచర్య జరిగించండి. ఈ శబ్ద యంత్రము ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరినీ ఇప్పుడు రాత్రి మీరు ఆలోచింపజేయండి. లూదియా హృదయము తెరిచినట్లు రాత్రి అనేక మంది హృదయాలు తెరవబడునుగాక. నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మనుషులు నేను కనబడకూడదు, నా మాట వినబడకూడదు, మీ స్వరం వినబడాలి. ఈ రాత్రి నీ నామానికి మహిమ వచ్చినట్లు మీరే పరిచర్య జరిగించమని, బలహీనుడను నన్ను పురుగు లాంటి వాడిని, గడ్డిపోచ లాంటి వాడిని నన్ను ఎన్నుకుని మరుగు చేసుకుని వాడుకున్నామని క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పాలి బిగ్గరగా ఆమేన్, ఆమేన్. దయచేసి ఎక్కడ వారు అక్కడ చక్కగా మీకు మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ డాక్టర్ పాల్ గారు, దైవజనులు సొలొమోన్ గారు, వారి పరిచర్య మరి రాత్రి ఎంతమంది విశేషంగా ప్రభు కృపలోనికి సన్నిధిలోనికి రావటం ఆశీర్వాదకరం. కాబట్టి ఎవరు అటు ఇటు తిరగొద్దు. దయచేసి మీ బిడ్డలు మీ స్వాధీనం ఉంచుకోండి. వాక్యం వినండి, వినేవారిని విననివ్వండి. మీ మొబైల్స్ ఏమైనా ఉంటే వాటిని స్విచ్ ఆఫ్ చేయటమో సైలెంట్లో పెట్టమో చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి ఆమెను బిగ్గరగా. దేవునికి స్తోత్రం చెప్దాం. మంచిది పిల్లరా. మరి ప్రభు మహాకృపను బట్టి దైవజనులు ప్రియులు సొలొమోన్ గారు మరి ఫుల్ గాస్పెల్ చర్చెస్ ఆఫ్ ఇండియా పరిచయలో వారి తండ్రి గారు, మరి నా చిన్నతనం మా నాన్నగారు పరిచయ యొక్క సంస్థలో జాయిన్ అయినటువంటి తొలి దినాల్లో వారి తండ్రి గారిని నేను ఇంకా ఎరుగుదును. ఇంకా నేను ఆ యొక్క పోలిక నా కళ్ళలో గుర్తుంది. మరి దైవజనులతో వారి కుమారులతో నాకు శ్రేష్టమైనటువంటి అనుబంధం ఉంది. మరి దైవజనులు కూడా మరి సంస్థలో నమ్మకమైనటువంటి మరి సేవకునిగా కొనసాగుతున్నారు. వారిని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ఈ విధంగా వారు నడిపిస్తున్నటువంటి లేకపోతే వారు పాలు పొందిన పరిచయం నేను పాలు పొందడం సంతోషమని తెలియజేస్తూ మరొకసారి వారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ రాత్రి దేవుని మాట కొరకు ప్రియులారా సిద్ధపరచబడినటువంటి వచ్చిన భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చదవబడిన వచ్చిన లేఖనాన్ని కూడి చేరిన మన వినికిడిలో ప్రభువు దీవించి ఈ రాత్రి మనతో సూటిగా తేటగా స్పష్టంగా ప్రభువే మాట్లాడునుగాక. చెప్పాలి ఆమెను గట్టిగా. ప్రియులారా, చదువుకున్న వచ్చిన లేఖనము మీలో చాలా మందికి సుపరిచితం అన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి కొన్ని వచనాలు కంటతా వచ్చు. అట్లాగూ నా కంటతా వచ్చినటువంటి వచనాలలో ఈ వచనము కూడా లేకపోలేదు అన్న విషయాన్ని మరొకసారి మీ దృష్టికి తెస్తున్నాను. యోబు జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి భయంకరమైన విపత్తుల మధ్య, శ్రమలో కొట్టబడుతూ కూడా వేదనకరమైనటువంటి ఘట్టాల మధ్య నలపబడుతూ కూడా మరొక మారు దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి దేవుడు తన జీవితంలో ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని గుర్తెరిగిన వాడై దేవుని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునని మాట్లాడుతున్నాడు. మానవులమైన మనము ఈ లోకములో సమాజంలో సంఘజీవులముగా ఉన్నాం. సంఘజీవి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ భౌతిక భూసంబంధమైన జీవన వ్యవస్థలో మనుషులు చాలా మంది ఉన్నారు. స్థాయిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, వర్ణమును బట్టి, జాతిని బట్టి, రంగును బట్టి, స్వాభావిక సిద్ధమైనటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి రకరకాల స్వభావాలు, రంగులో కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, నడతలో కానివ్వండి, నడవడికలో కానివ్వండి, భేదాలు ఉన్న మనమందరము కూడా సహోదరులమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందున సంఘజీవులమైన మనము ఒకరి మీద ఒకరు ఆధారపడి ముందుకెళ్లాలన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చదువుకున్న రోజుల్లో
సాంఘిక శాస్త్రములో ఈ మాట తరచూ మనం వినే ఉంటాం, మానవుడు సంఘజీవి అని. దీని అర్థమేమిటో తెలుసా? ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా, కోట్లకు పడగనెత్తినా కేవలము ధనం ఒకటి అతని అవసరాలు తీర్చలేదు. ఎంత ధనవంతుడైనా కారు తోలేవాడు కూడా కావాలి, కారు కడిగేవాడు కూడా కావాలి, కూరగాయలు అమ్మేవాడు కావాలి, పాలు అమ్మేవాడు కావాలి, ఇల్లు ఊడ్చేవాడు కావాలి, వండేవాడు కావాలి, వార్చేవాడు కావాలి, వడ్డించేవాడు కావాలి. అది ఎవరైనా సరే. అంటే మనకున్న స్థితిని బట్టి, పరపతిని బట్టి మనకు మనముగా బ్రతకలేం. ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిందే. ఈ రాత్రి వచ్చిన ప్రాముఖ్యమైన పదాన్ని మీరు పట్టుకోవాలి, సహవాసము అనండి ఒకసారి. పర్లేదు, గట్టిగా చెప్పండి. మానవులమైన మనము కాంక్షించేది, వాంఛించేది ఏమిటంటే సహవాసం. మనకొక కంపానియన్ కావాలి. మన బాధలు పంచుకోవడానికో, జ్ఞానాన్ని పంచడానికో, వృద్ధి కోసమో, అభివృద్ధి కోసమో, మెట్లెక్కడానికో, స్థితో స్థాయో సామర్థ్యమో పేరో పరపతో సాధించాలనంటే ఒక్కడి వల్ల కాదు. మనకు జ్ఞానం ఇచ్చేవాడు కూడా కావాలి, మనతో పాటు సమానంగా పెట్టుబడి పెట్టేవాడు కూడా కావాలి అనేటువంటి భావనతో జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నాం. అనగా ఈ లోక జీవన వ్యవస్థలో, సమాజ సాంఘిక వ్యవస్థలో మానవులమైన మనము సహవాసాన్ని కోరుతున్నాం. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఈ భౌతిక జీవన వ్యవస్థలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి. సహవాసాలన్నీ కూడా బాగు చేసేవైనా, బాగుపడడానికి సహవాసం అనుకున్నా సహవాసాలను బట్టి బాగుపడిన వారు ఎవరు చెప్పండి? సహవాసాలను బట్టి రోడ్డు పాలైపోయిన వారు చాలామంది లేరా? సహవాసాలను బట్టి దివాలా తీసిన వారు చాలామంది లేరా? సహవాసాన్ని బట్టి అల్లరి పాలైపోయిన వారు చాలామంది లేరా? సహవాసమును బట్టి మోసగింపబడిపోయిన వారు చాలామంది లేరా? వారు ఎంత నీతి కబుర్లు చెప్పినా ఈ లోకంలో సహవాసాలన్నీ కూడా స్వార్థపూరితమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఎవడో ఒకరితో మనకు పని లేకపోతే వారిని కలుపుకునే ప్రయత్నం మనం చెయ్యం. ఆ క్రమంలో ఈ లోకంలో ఉన్న సహవాసాలన్నీ కూడా బాగు చేసేవి తక్కువ, పాడు చేసేవి ఎక్కువ, స్థిరపరిచేవి తక్కువ, దివాలా తీసేటట్లు చేసేవి ఎక్కువ. కానీ రాత్రికాల సమయంలో చెప్పబడుతున్నటువంటి ఆయన, ప్రకటించబడుతున్నటువంటి ఆయన ఏమండి, భక్తుడు అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడలని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అనే మాటకి ఇక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదం ఏమిటంటే హూ అన్నారు. హెచ్యు, హూ. ఈ హూ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేవలము ఆయన మాత్రమే కాదు. ఆయన అనే దానికి విమోచకుడైన వాడు అనే అర్థం. ఆయన అనే దానికి ఏకైక మూలము అనే అర్థం. ఆయన అనే దానికి సమాధానానికి మూలము అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి భావన కలిగినటువంటి పదము హీబ్రూ పదము. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అని ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయనతో సహవాసం చేస్తే. ఎలాంటి సహవాసం ఇది? ఇక్కడ సహవాసానికి 3 పదాలు ఉన్నాయి. సహవాసము అనంటే నెంబర్ 1, భక్తుని ఉద్దేశంలో రాయబడిన హీబ్రూ పదాన్ని ఆలోచన చేస్తే సహవాసము అనగా రిలేషన్షిప్, అనగా సంబంధము అన్నారు. సహవాసము అనగా ఎక్స్పీరియన్స్, అనుభవము అన్నారు. సహవాసము అనగా అలైన్మెంట్, దట్ మీన్స్ విధేయత అని అన్నారు. కాబట్టి ఈ రాత్రి ప్రకటించబడుతున్నటువంటి దేవుడు ఆయన పంచకు రాగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయనను చేరుకోగలిగితే నిశ్చయముగా భక్తుడు అంటున్నాడు, నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అంటే ఈ రోజున మానవుడు వెంపర్లాడేది, మానవుడు ప్రయాసపడేది, మానవుడు పరుగులు తీసేది కేవలం 2 కోసం. ఒకటి సమాధానము, రెండవది మేలు. సమాధానము అనేది భౌతిక సంబంధమైన స్థితికి సంబంధించినది కాదు. సమాధానము అనేది అంతరంగానికి సంబంధించినది. రెండవ పదం ఏమిటంటే మేలు అని అన్నాడు. మేలు అనే దాని గురించి మనం మాట్లాడితే ఒకటి భౌతికం ఉంది, 2 ఆత్మీయ మేలు ఉంది. ఒకటి భౌతిక సంబంధమైన మేలు, రెండవది ఆత్మ సంబంధమైన మేలు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమిటి ఈయన గొప్పదనం అనంటే చాలా విషయమైనటువంటి లోతైన విషయాలు ఉన్నాయి, కానీ నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన లోతైనటువంటి అంశాన్ని మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ దానికి ముందుగా అసలు ఈయన ఎవరో, ఎందుకు ఈయన దగ్గరకు రావాలి, ఎందుకు ఈయన సహవాసమే మనను బాగు చేయగలదో, సమాధానం ఇవ్వగలదో, మేలు చేయగలదు అని అంటే ఎవరైనా నెంబర్ 1 సర్వాధికారి అని ఆయనకు పేరు. అనగా సావరిన్ లార్డ్ అని అన్నారు. అనగా ఆయనే అంతరా నియంత్రిస్తాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక మాట ప్రభు అన్నారు,
లోకములో కలగబడినది ఏది కూడా ఆయన, అన్ని కలగబడినవన్నీ కూడా ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది ఉనికిలోనికి రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అనగా ఈయన హీ ఈజ్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన సర్వాధికారి అన్న విషయాన్ని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2, 2 సంబంధాన్ని కలిగినటువంటి దేవుడు. మూడవదిగా ఆయన మంగళకరుడు. అంటే అర్థం ఏమిటి? శుభం చేసేవాడు, క్షేమాన్ని ఇచ్చేవాడు, మేలు చేసేవాడు అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన సహవాసానికి రాగలిగితే సర్వాధికారి అయిన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మంగళకరుడు. అంత మాత్రమే కాదు, ఒక ఉన్నతమైనటువంటి సంబంధాన్ని నువ్వు కోల్పోయినా, నేను కోల్పోయిన బంధాన్ని తిరిగి పునరుద్ధరింపచేయగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి ప్రకటించబడుతున్నటువంటి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆయన గురించి మనం లోతుగా తెలుసుకునే ముందు ఈ వచనం మరింత మనకు లోతుగా అర్థం కావడానికి ఈ రాత్రి మీకు ఒక ప్రాంతాన్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఏమిటా ప్రాంతం అనంటే మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 13వ వచన భాగము నుంచి 15 వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13వ వచనము నుంచి, నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీర మండలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, మనం చదువుకున్న వచనాలు మత్తయి సువార్త 4వ అధ్యాయము 13వ వచనము నుంచి మనం చదివాం. ఈ వచనాలు మత్తయి గారు వ్రాసినవి కాదు. ఇదివరకే యెషయా ప్రవక్త 9వ అధ్యాయము తీయండి ఒకసారి. యెషయా ప్రవక్త వ్రాసినటువంటి పుస్తకము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన చెబులు దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అత్తని అన్యజనుడ గలిలయ ప్రదేశమున మహిమగలవానిగా 2వ వచనం చీకటి వరచు జనులు గొప్ప వెలుగు చూపుచున్నారు. మరణ ఛాయల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అనగా ఏదైతే యెషయా ప్రవక్త ఎప్పటి ప్రవక్త ఎవరికి ఆరాధించబడుతున్నారో, ఎవరి నామం అయితే గొప్ప చేయబడుతుందో, ఎవరిని గురించి అయితే ప్రకటించబడుతుందో, ఆయన భూమి మీదకి ఇంకా 750 సంవత్సరములకు వస్తాడు అనిపించుకొని ప్రవక్త ప్రభువును గురించి రాశాడు. ఆ రోజున ప్రవక్త రాసిన విషయాలు మత్తయి గారు ఎత్తి రాస్తున్నాడు. ఆ వచనం మీరు గమనించారా? 13వ వచనం కాదు ప్రారంభించబడింది ఏమని? నజరేతు విడిచి. అన్న ఒకసారి గట్టిగా చెప్పండి. నజరేతు విడిచి. ఎవరు నజరేతు విడిచిపెట్టారు? ఈ రాత్రి ఎవరైతే ప్రకటించబడుతున్నారో, ఎవరైతే గనుడని, ఎవరైతే సర్వాధికారైన దేవుడని, ఎవరైతే సృష్టికర్తని, ఎవరైతే మంగళకరుడని, ఎవరైతే సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింపచేయగలిగిన వాడిని ప్రకటించబడుతుందో ఆయనట నజరేతు విడిచి. చెప్పండి, ఏం విడిచి? నజరేతు విడిచి ఎక్కడికి వచ్చాడు ఆయన? జెబులూను నఫ్తాలి గలిలయ తీర ప్రాంతానికి వచ్చాడు. ఈ జెబులూను నఫ్తాలి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి కాబట్టి మనము గలిలయ తీర ప్రాంతం అన్నాం. చెప్పండి ఒకసారి అందరూ కూడా. గలిలయ తీర ప్రాంతానికి వచ్చాడు. ఏం విడిచి? చెప్పాలి, ఏం విడిచి? నజరేతు విడిచి. నజరేతు అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు 30 సంవత్సరములో స్థిరపడిన ప్రాంతం. నజరేతులో ఆయనకి ఫ్యామిలీ ఉంది, నజరేతులో తల్లి ఉంది, నజరేతులో తండ్రి ఉన్నాడు, నజరేతులో ఆయనకి బంధువులు ఉన్నారు, నజరేతులో ఆయనకి స్నేహితులు ఉన్నారు. నజరేతు అనేది ఆయన క్షేమ స్థానముగా ఉంది, ఆయన స్థిరపడిన ప్రాంతంగా ఉంది. ఆ నజరేతును విడిచి ఎక్కడికి వచ్చారైనా? గలిలయ తీర ప్రాంతం. అనండి ఒకసారి. ఈ రాత్రి నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. ఇంచుమించుగా ఇక్కడ ఈ రాత్రి కుడికలో పాలు పొందిన వారందరూ కూడా ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల వారే. ఉదాహరణకు మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతము విద్య విషయంలోనో, ఉద్యోగ విషయంలోనో, ఏమండి ఫెసిలిటీ విషయంలోనో కొంచెం వెనకబడి ఉందనుకోండి. మీరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఎక్కడికి వెళ్తారు?
ఈ ప్రాంతం కాకపోతే ఎక్కడికి వెళ్తాం? కొంచెం బాగున్న ప్రాంతం ఏది? పెడన సెంటర్ టౌన్కి వస్తారు. అక్కడ కూడా కాదనుకోండి, ఎక్కడికి వెళ్తారు? అట్లాగే డైరెక్ట్గా మందర వెళ్ళిపోతాం. బందర కూడా కాదనుకోండి, ఎక్కడికి వెళ్తాం? అట్లాగున్న హైవే మీదకి వచ్చి విజయవాడ పోతాం. ఇక విజయవాడ కూడా కాదనుకోండి, ఎక్కడికి వెళ్తాం? హైదరాబాద్ వెళ్తాం. ఇక హైదరాబాద్ అంటే ఇక దేశం దాటాలి. అయితే నేనేమంటాను చెప్పనా, మనమున్న ప్రాంతాన్ని మనం విడిచి వెళ్ళేటప్పుడు వినాలి, మనం ఒక ప్రాంతాన్ని విడిచి వెళుతుంటే మనము నివసించిన ప్రాంతం కన్నా మెరుగైన ప్రాంతాన్ని కోరుకుంటామా? దీనికన్నా వెనకబడిపోయిన ప్రాంతాన్ని కోరుకుంటామా? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు, మెరుగుదలనే కోరుకుంటాం. కానీ మీరు గమనించండి, నజరేతులో ఆయన చాలా అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేశాడు. ఒక శ్రేష్టమైన ఫ్యామిలీ ఉంది, తల్లి ఉంది, ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, అన్నలు ఉన్నారు, రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఆయన సుఖవంతమైన స్థితిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు తెలుసా? గలిలయ తీర ప్రాంతానికి. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సంచరించినటువంటి ఆ దినాల్లో నజరేతును ఆ గలిలయ ప్రాంతాన్ని కంపేర్ చేస్తే ఈ గలిలయ ప్రాంతం అట అన్ని రకాలుగా వెనకబడిపోయిన ప్రాంతం, చీకటి శక్తుల చేత ఏలుబడి చేయించిన ప్రాంతం, చీకటి చేత ప్రజలు ఆవరించబడిపోయిన ప్రాంతం, భయంకరమైన పాపిష్టి రోగాల చేత పీడించబడుతున్న ప్రాంతం. ఏమండి, నాగరికత తెలియని ప్రజలు, వెనకబడిపోయిన ప్రజలు, వస్త్రధారణ సరైన ప్రజలు, మాట్లాడటం చేతకరాని ప్రజల మధ్యకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పనా, నజరేతు విడిచి ఆయన వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన అక్కడ ఉండాలి, ఉండకూడదు, ఆయన అక్కడ నివసించాలి, నివసించకూడదు, కాపురం ఉండాలి, కాపురం ఉండకూడదు అని నిర్ణయించేది ఆయన కాదు. ఎవరు నిర్ణయించాలి? ఆ ప్రాంత వాసులు నిర్ణయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వచనం చివరి మీరు చదవండి. ఆ వచనం 13వ వచనం చివరి ఏముంది? కపెర్నహూములో కాపురం ఉండెను. అదే ఉందా? చెప్పాలి, ఏముంది అక్కడ? కపెర్నహూములో ఆయన కాపురం ఉన్నాడు. అంటే ఈ కపెర్నహూం అనేది గలిలయ తీర ప్రాంతానికి చెందినది. అంటే నేనేమంటాను చెప్పనా, నజరేతుని విడిచి ఆయన వచ్చిన ఆ ప్రాంతవాసులు ఆయనను చేర్చుకున్నారు గనక, వినాలి, ఆయనను అంగీకరించారు గనక, ఆయనను ఆహ్వానించారు గనక, ఆయనను ఉండనిచ్చారు గనక ఆయన వారి మధ్య కాపురం ఉన్నాడు. చెప్పండి, ఆయన వారి మధ్య కాపురం ఉన్నాడు. ఈ రాత్రి కూడా ఇదిగో అప్పుడు కపెర్నహూముకి గలిలయ ప్రాంతానికి వచ్చినట్లుగానే ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ ఒక్క రాత్రి సభ ద్వారా ఈ రాత్రి నీ ముందుకు వచ్చాడు. అయితే ఒక మాట చెప్పనా, నీవు అంగీకరించకుండా, నీ ఒప్పుకోకుండా, నువ్వు ఆహ్వానించకుండా దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఎవరి బ్రతుకుల్లోనికి, ఎవరి హృదయంలోనికి చొరపడే దేవుడు ఆయన కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చిన మాట వాస్తవమే, నజరేతును విడిచి ఆయన కాపురం ఉన్న మాట వాస్తవమే. ఎట్లాగునా వారు ఒప్పుకున్నారు గనక, వారు అంగీకరించారు గనక, వారు ఉండనిచ్చారు గనక ఈ రాత్రి కూడా ఈ కూడిక వెనుక ప్రయాస, ఎప్పుడు చేయని కార్యం ఈ సంఘం తలపెట్టిందంటే అర్థమేంటి తెలుసా? వారిని దేవుడే ప్రేరేపించాడు, దీని వెనుక ఆయన ఉన్నాడు. కారణం ఆ రోజున అక్కడికి వచ్చాను, ఈ రాత్రి మీ మధ్యకి వచ్చాడు. నువ్వు ఒప్పుకుంటే చెప్పండి, నీవు తప్ప నీ హృదయంలోనికి ఆయన రాడు. కారణం, బలవంతంగా దుర్మార్గంగా ఎవరి బ్రతుకులోనికి ఆయన జ్వరబడడు. కనుక విచారకరమైన మాట చెప్పనా, ఈ రోజున క్రైస్తవ్యాన్ని, క్రీస్తును అనుసరించే వారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు లోకం. వాస్తవానికి వారిని మనం ప్రేమించాలి. ఎవరి మీద మనకి ఎలాంటి ద్వేషము, ఎవరి మీద ఎలాంటి పగ, ఎవరి మీద ఎలాంటి కక్ష మనకి లేవు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళ ఆత్మను గురించిన భారం ఉంది గనక వాళ్ళు తిట్టినా, వాళ్ళు అవమానించినా, వాళ్ళు రకరకాల ట్యాగ్లు మనకి యాడ్ చేసినా స్టిల్ వీ లవ్ దెమ్. మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. కారణం, యేసయ్య ప్రేమ మనలో ఉంది కాబట్టి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. కానీ ఈ విచారకరమైన మాట ఏమిటంటే తెలుసా, బలవంతపు మత మార్పులు అనేటువంటి మాట మనకు వినబడుతుంది. ఎవరిని ఎవరు బలవంతంగా మార్చలేదు. అందులో ఇది మతము కాదు కదా. దిస్ ఇస్ నాట్ రిలీజియన్. ఆయన మతం అని చెప్పాడా? నేను మత స్థాపకుడు అని చెప్పాడా? లేదే. ప్రభు అన్నాడు కదా యోహాను సువార్త 14లో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. అది ఈ లోకానికి ఆయన మార్గంగా వచ్చాడు. ఆయన నీ దారి మళ్లించే మార్గం, నేను శ్రేష్టమైన స్వాస్థ్యానికి చేర్చే మార్గం, మరణమును, భయంకరమైన కీడును, భయంకరమైన వేదనను దాటించడానికి ఆయన మార్గంగా ఈ లోకానికి వచ్చాడు. కానీ అందులో ఇంకా తప్పుగా అర్థం చేసుకున్నారు సహోదరులు. ఏమంటున్నారు తెలుసా? అమెరికా వాళ్ళ దేవుడు. చెప్పండి ఏమిట? పని చెప్పండి గట్టిగా.
అందుకనంటే విషయం తెలియక వాస్తవానికి ఒక మాట చెప్పనివ్వండి. అమెరికా దేశానికి అసలు అమెరికా దేశాన్ని ఎప్పుడు కనుక్కున్నారో తెలుసా? కొలంబస్ అనే వ్యక్తి 14వ శతాబ్దం, ఏ శతాబ్దం అది చెప్పండి? 14వ శతాబ్దంలో అమెరికా కనుగొనబడింది. అమెరికాను కనుగొన్న తర్వాత అమెరికాకు క్రీస్తు పరిచయం అయ్యాడు. ఇన్ఫాక్ట్ వేరాస్ భారతదేశానికి స్వార్థ పరిచయం తెలుసా? 1వ శతాబ్దం. ఒకసారి అంటే ఏ సంవత్సరం? 53వ సంవత్సరం, క్రీస్తు శకం 53వ సంవత్సరం. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారిలో శిష్యులలో ఒకడైన తోమా గారి ద్వారా భారతదేశానికి అందున కేరళ రాష్ట్రానికి మలబారు ప్రాంతానికి సువార్త వచ్చింది. 1వ శతాబ్దం ఎక్కడ? 14వ శతాబ్దం ఎక్కడ? నీకు సరైన సమాచారం లేదు కనుక తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్. పోనీ అమెరికాను ప్రక్కన పెడితే ఇంకొక మాట అన్నారు. ఏమని? బ్రిటిష్ వాళ్ళు పోతున్నట ఈ మతాన్ని మనకు రుద్దుపోయారట. ఏమట? మాట్లాడరేంటి మీరు? బ్రిటిష్ వాళ్ళు పోతూ రుద్దుపోయారట. అసలు మరి బ్రిటిష్ దేశానికి అనగా ఇంగ్లాండ్ దేశానికి ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 3వ శతాబ్దంలో. ఇన్ఫ్యాక్ట్ అధికారికంగా సువార్త ఎప్పుడు ఇంగ్లాండ్కి ప్రకటించారంటే క్రీస్తు శకం 597వ సంవత్సరంలో. అంటే అర్థం ఏమిటి? అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా సువార్త విషయంలో భారతదేశం మన దేశం తర్వాతే. అంటే సువార్త విషయంలో, క్రీస్తు విషయంలో, క్రీస్తు ప్రేమ విషయంలో భారతదేశమే ముందు వరుసలో ఉందన్న విషయాన్ని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పోనీ నేను చెప్పే మాటలు మీకు నమ్మకం లేకపోతే, ఇఫ్ యూ థింక్ దట్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ అథెంటిక్ అని మీకు నమ్మకం లేకపోతే, మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, గూగుల్ చేయండి. గూగుల్ తెలియని అడగండి. ఇక్కడ చేయకండి, ఇంటికి చేయండి. స్తోత్రం చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అంతర్జాలంలో అన్నీ ఉన్నాయి. నీకు ఇంట్రెస్ట్ ఉండి ప్రయత్నం చేస్తే భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది, అమెరికాకి ఎప్పుడు వచ్చింది, ఇంగ్లాండ్కి ఎప్పుడు వచ్చింది, మొత్తం సంవత్సరములతో సహా వస్తాయి. పోనీ ఇవన్నీ ఒక అనుకుంటే ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువునట నిమ్మల జాతుల వారు మాత్రమే నమ్ముకోరట. చెప్పండి, ఎవరట? నిమ్మల జాతులు అంటే తక్కువ కులస్తులు ఆరాధించే దేవుడు. ఎవరో? యేసు ప్రభు. ఒక మాట చెప్పనా? భారతదేశానికి తోమా ద్వారా సువార్త రాగా క్రీస్తు శకం 53వ సంవత్సరంలో అతడు ప్రకటించినటువంటి సువార్తకు మొదటి విశ్వాసులు ఎవరో తెలుసా? మలబారు ప్రాంతంలో ఉన్నటువంటి కరడుగట్టిన బ్రాహ్మణులు మొదటి విశ్వాసులు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. కాబట్టి ఈ రోజున సమాచారం లేక, ఇన్ఫర్మేషన్ లేక తప్పుగా అర్థం చేసుకుంటాం. బట్ స్టిల్ దెన్ వీ లవ్ యూ. మేము ప్రేమిస్తున్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు బాగుండాలి. పోనీ క్రైస్తవ్యం వచ్చి పాడు చేసిందా? తాగుబోతులను తయారు చేసిందా? జారత్వం కలిగిన వారిని లేవనెత్తిందా? లేదు కదా. క్రైస్తవ్యం ద్వారా, క్రీస్తు మార్గం ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా బ్రతుకులు మారిన వారు లేరా? ఎడ్యుకేషన్ పొందిన వారు లేరా? మెడికల్ పొందిన వారు లేరా? ఏమంటే భయంకరమైన తాగుబోతులు మారిపోలేదా? భయంకరమైనటువంటి జోదగాళ్ళు మారిపోలేదా? భయంకరమైనటువంటి జారత్వం చేసిన వ్యభిచారులు మారిపోలేదా? ఎంతమంది జీవితాలు కట్టబడ్డాయి, ఎంతమంది బ్రతుకులు మారాయి. ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరుడా, సహోదరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పుడు రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో గలిలయ ప్రాంతం, వెనకబడిపోయిన ప్రాంతం, చీకటి శక్తులు కలిగిన ప్రాంతం. అయితే ఆయనను వారి మధ్య ఉండనిచ్చారు, కాపురం ఉండనిచ్చారు గనక ఆయన వారితో ఉన్నాడు. ఆ రోజున అక్కడికి వచ్చాడు. ఈ రాత్రి కోడిక ద్వారా నీ ముందుకు వచ్చాడు. ఒకవేళ రాత్రి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సమాచారం సరైనది లేకపోతే, ఒక ప్రశ్నతో నీవు ఇక్కడికి వస్తే ఈ రాత్రి జవాబు ఇవ్వడానికి దేవుడు ఈ కోడికని ఏర్పాటు చేశాడన్న విషయాన్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను కొంచెం ముందుకెళ్ళనివ్వండి. ఆ ప్రాంతం ఏమిటో, ఆ వెనకబాటుతనం ఏమిటో నేను నా మాటలో చెప్పే కన్నా పాత నిబంధన గ్రంథంలో ఈ గలిలయ తీర ప్రాంతాన్ని గురించి భక్తులు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి పాత నిబంధన గ్రంథము మొదటి రాసుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వరకు చదువుకున్నాం. మొదటి రాసుల గ్రంథం 9వ అధ్యాయము 10 నుంచి 14 చదవండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రానులను, సరళ వృక్షపు మ్రానులను, బంగారమును అతనికి ఇచ్చినందున సొలొమోను, అదిగో అక్కడ రాయబడిన మాట, గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి ఎట్లాగున్నాయి?
అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పట్టణం నేటి వరకు వాటికి ఏ పేరు? కాబూల్ అంటే ఫుట్బాల్ ఏమన్నా సాక్షాత్తో నిష్ప్రయోజనమైన ఈ 200 కూడా 40 బంగారంలో రాజులకు పంపించడం. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం చూడండి. ఇక్కడ జరిగిన సందర్భాన్ని తొందరగా చెప్తాను. చెప్పాల్సిన విషయం చాలా ఉంది. మనం చదువుకునే మనం గమనించారా? దేవుని కొరకు దావీదు మందిరం కట్టాలని ఆశపడ్డాడు. కానీ దావీదు మందిరం కట్టడానికి దేవుడు నిరాకరించాడు. కారణం, దావీదు నీవు నీ చేతులు రక్తంతో నిండిపోయినాయి, యుద్ధాల ద్వారా అనేక మందిని చంపావు, కాబట్టి నువ్వు కాదు మందిరాన్ని కట్టేది. కానీ వాస్తవానికి మందిరం కొరకు బంగారమును, మందిరం కొరకు దేవదారు కల్పను, మందిరం కొరకు సలకుశ బాణను అప్పటికే దావీదు సమకూర్చాడు. అయితే దేవుడు నువ్వు కదనా నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను ఒక మందిరాన్ని కట్టించుకున్నాను అన్నాడు. దావీదు తరమైపోయింది. సొలొమోను వచ్చాడు, జ్ఞాన సంపత్తి కలిగిన వారిగా దేవుని కొరకు విశేషమైన ప్రతిష్ఠిత కలిగినటువంటి మందిరాన్ని మహాశోభాతిశయముగా ప్రపంచంలో దేశాలన్నీ కూడా గొప్పగా చెప్పుకునే వ్యక్తిలో మందిరం కట్టించాడు సొలొమోను. ఆ మందిరం నిర్మాణం ప్రారంభించబడి దావీదు సమకూర్చిన బంగారము, వెండి, ఇత్తడి, దేవదారు, మానులు, సలవృక్షాలు ఇవన్నీ సరిపోకపోగా, అతను సమకూర్చినటువంటి బంగారం, వెండి, వచ్చిన వైద్యులు సరిపోకపోగా మందిరం పని ఇంకా బ్యాలెన్స్ ఉంది. 75% పూర్తయింది. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? ఏదో ఒకటి చెప్పండి. మీరు మాట్లాడితే మీరు ఇక్కడే ఉన్నారని నాకు అర్థం, నాకు ఒక సిగ్నల్. స్తోత్రం చెప్పండి ఒకసారి. 75 పూర్తయింది. ఇంకెంత పెండింగ్? అది ఈ 25 పూర్తి చేయడానికి దేవుని మందిరం అన్ని పండుగల లోకంలో అన్ని పండుగల గొప్ప పని తెలుసా? దేవుని మందిరపు పని. సో దేవుని మందిరపు రాకూడదని మందిరం పని వరకు తాకట్టు పెట్టాడు. కుదువ అంటే అర్థం తెలుసా? కుదువ పెట్టాడు. ఏం కుదువ పెట్టాడు? ఆ గలిలయ ప్రాంతంలో. ఏ ప్రాంతం అది? గట్టిగా చెప్పాలి. ఏ ప్రాంతం అది? ఏ గలిలయ? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన గలిలయ ప్రాంతం. ఆ గలిలయ ప్రాంతంలో 20 పట్టణాలు. ఎన్ని పట్టణాలు? 20 పట్టణాలు. హీరాము అనే రాజు దగ్గర కుదువ పెట్టాడు, తాకట్టు పెట్టాడు. అయితే సొలొమోను మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ పట్టణములు ఏమిటో, వాటి సామర్థ్యం ఏమిటో చూడకుండానే కోరినంత బంగారం ఇచ్చాడు, కోరినంత కల్పించాడు, కోరినంత చక్కబెట్టాడు. అయితే ఒక రోజున సొలొమోను నాకు ఇచ్చినటువంటి 20 పట్టణాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం అని బయలుదేరి వచ్చాడు. ఎవరో? హీరాము రాజు. తీరా వచ్చి చూస్తే ఎట్లా ఉన్నాయి అవి? చెప్పండి, ఎట్లా ఉన్నాయి? సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివయ్యా అన్నాడు. దానికి ఒక పేరు పెట్టారు. ఏమని? కాబూల్. కాబూల్ అంటే అర్థం ఏంటి తెలుసా? నిష్ప్రయోజనం. మన వాడుక భాషలో రండి. నిష్ప్రయోజనం మన వాడుక భాషలో ఏమిటి? పనికి మారిన, పనికిరాని, ఉపయోగం లేని పట్టణాలవి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక సామాన్య సాదా సీదా రాజు గారి చేత పుణ్యకరించబడిన పట్టణాలవే, సారములేని పట్టణాలవి, క్షేమములేని పట్టణాలవి, శాపముతో నిండిపోయిన పట్టణాలవి, నాగరికత లేని పట్టణాలవి, అసహించబడిన జనము కలిగిన పట్టణాలవి, భయంకరమైన రోగాలు, భయంకరమైన జాడ్యాలు, భయంకరమైన పాపం విస్తరించిన పట్టణాలవి. రాజుగారట ఆ పట్టణాలను ఏం చేశాడు? తృణీకరించాడు. చెప్పండి, ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. అంటే ఈ రాత్రి ఒక మనుషులకు అక్కర్లేదనుకున్నా, ఒక మనుషులు వదిలేసుకున్నా, ఒక మనుషులు పనికిరావనుకున్నా, పట్టణాలలోనికి ఎవరు వచ్చారు తెలుసా? యేసయ్య వచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. తీసివేసిన రాయి తలకు మూల రాయట. ఈ రాత్రి కుడికలోనికి కూడా మనుషుల చేత తృణీకరించబడొచ్చావేమో. నీకు రంగు లేదని, నీకు అందము లేదని, నీకు సామర్థ్యము లేదని, నీకు బలము లేదని, నీకు జ్ఞానము లేదని, నీకు ఆస్తి లేదని, నీకు డబ్బు లేదని, ఒకవేళ మనుషులో నీ వారే నిన్ను వదిలేశారేమో, నిన్ను కాదనుకున్నారేమో, నిన్ను వద్దనుకున్నారేమో, తృణీకరించబడ్డావేమో. నాది ఒక బ్రతికేనా, నేను కూడా బ్రతకొచ్చా, ఇలాంటి జీవితం జీవించవచ్చా, ఎవరి చేత ప్రేమించబడిన ఈ బ్రతుకు నాకెందుకో, ఇక చాలే చద్దాం అన్న కొన్ని రాత్రి కూడికొచ్చావేమో. నేను అంటున్నాను, మనుషులకు నీ పక్కన లేకపోతే పడా, ఈ రాత్రి దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మనుషులు తృణీకరించిన వారిని, మనుషులు త్రోసివేసిన వారిని, మనుషులు పంపిన వారిని ప్రేమించే దేవుడైనా, ఆహ్వానించే దేవుడైనా, జాలి చూపే దేవుడైనా, కనికరించే దేవుడైనా, దయ చూపే దేవుడైనా, స్థితిని గతిని మార్చగలిగిన దేవుడైనా, నువ్వే స్థితిలో ఉన్నా పర్వాలా, నీ రంగు ఏదైనా పర్వాలా, నీ వర్ణం ఏదైనా పర్వాలా, నీ సామర్థ్యం ఏదైనా పర్వాలా, ఎంత బలహీనుడైనా కూడా, ఎంత సామర్థ్యం లేని వాడిని కూడా ఈ రాత్రి ప్రేమించగలిగిన దేవుడు ఇక్కడ ప్రకటించబడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. అని ఇప్పుడు గలిలయ ప్రాంతం పరిస్థితి మీరు గమనించారు. అప్పుడు చెప్పండి, అక్కడ ఎవరు వచ్చారు? అక్కడికి యేసయ్య వచ్చాడు. చెప్పండి, ఎవరు వచ్చారు? యేసయ్య. ఎలా వచ్చాడు? వారు ఒప్పుకున్నారు గనక. చెప్పండి, వారు ఒప్పుకున్నారు గనక, వారు ఉండనిచ్చారు గనక, వారు రానిచ్చారు గనక, వారు అవకాశం ఇచ్చారు గనక ఆయన వారి మధ్య కాపురం ఉన్నాడు. చెప్పండి, ఆయన వారి మధ్య ఉన్నాడు. కాపురం అంటే అర్థం ఏంటి తెలుసా? వారి మధ్య నివాసం చేశాడు, వారి మధ్య బస చేశాడు, వారి మధ్య గుడారంలో ఉన్నాడు, వారి మధ్య వారితో కలిసి సంచరించాడు, వారిని హత్తుకున్నాడు, వారిని ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పుడు మన సందేశం ఏంటి తెలుసా? యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభు వచ్చిన తర్వాత. అనండి ఒకసారి. కదా ఈ మధ్య చాలా మంది బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు పెడుతున్నారు. బిఫోర్ ఆఫ్టర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫేస్ క్రీమ్ వాడారనుకోండి,
కదా యాడ్ కోసం ఏం చేస్తున్నారు? బిఫోర్ బాగా నల్లగా ఉంది, ఆఫ్టర్ బాగా తెల్లగా ఉంది. అంటే అర్థం ఏంటి? బిఫోర్ ఆఫ్టర్ ఎప్పుడు వచ్చినాయి? నీ చేతులకు ఏమొచ్చిన తర్వాత? క్రీమ్ వచ్చిన తర్వాత. చాలా మంది వెయిట్ తగ్గడానికి ఏదైనా మెడిసిన్ వాడారు అనుకోండి, బిఫోర్ ఆఫ్టర్. బిఫోర్ ఏమో బాగా, ఆఫ్టర్ ఏమో బాగా ఏమొచ్చిన తర్వాత? ప్రోడక్ట్ వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఏ బిఫోర్ ఆఫ్టర్? గలిలయ తీర ప్రాంతం బిఫోర్. ఎవరు బిఫోర్? యేసు ప్రభు రాకముందు ఆ పట్టణం ఎలాగుంది? యేసయ్య వచ్చిన తర్వాత ఆ పట్టణం ఎలాగుంది? మీరు మూల వాక్యాన్ని మర్చిపోకూడదు. ఏ వాక్యం అది? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు. అంటే ఇప్పుడు ఆయన వారి మధ్య కాపురం ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయనతో వారు సహవాసం చేయటం ప్రారంభించారు. ఆమెను చెప్పండి ఒకసారి. ఆయనతో ఎవరు సహవాసం చేస్తున్నారు? గలిలయ తీర ప్రాంతం. అనండి ఒకసారి. ఎవరు వీళ్ళు? త్రోసివేయబడిన వారు. ఎవరు వీళ్ళు? తృణీకరించబడిన వారు. ఎవరు వీళ్ళు? పనికి రాని వారని ముద్ర వేయబడిన వారు. ఎవరు వీళ్ళు? శాపగ్రస్తులు. ఎవరు వీళ్ళు? వెనకబడిపోయిన వారు. ఆయనతో ఏం చేయడం ప్రారంభించారు? సహవాసం చేయటం ప్రారంభించిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్లో 5 కార్యాలు చేశాడు ఆయన. చెప్పండి, ఎన్ని కార్యాలు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మెయిన్ పుట్టానికి వచ్చాం. అసలు సబ్జెక్టులోకి వస్తున్నాం మనం. కానీ మనకి టైం ఎంత ఉంది? ఇంచుమించు అరగంటకి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది. అంటే ఇంచుమించు ఒక పాయింట్ సరిపోయింది. సో బట్ స్టిల్ నేను మనకున్నటువంటి టైంని బట్టి మనం ముగించే ప్రయత్నం చేయాలి. కాబట్టి సాధ్యమైనంత తొందరగా లైవ్లో నేను ఎడిటింగ్ చేసి కట్ చేసి కొన్ని ముక్కలు అతికించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు దిక్కులు చూసిన ఆలోచనతో మాట్లాడిన ఈ రాత్రి విలువైన సందేశాన్ని మీరు కోల్పోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నోళ్ళు తెరిచైనా సరే కళ్ళు నా వైపే చూడాలి. నోళ్ళు తెరిచినా పర్లేదు, నోళ్ళు తెరవకండి. ఎందుకంటే పురుగులు చాలా ఉన్నాయి ఇక్కడ, వాములో పోతాయి. సో జాగ్రత్తగా నేనే చూడాలి. ఇక బైబిల్ కూడా అవసరం, నేనే చదువుతాను. కావలసిన ముఖ్యమైన పాయింట్ నేనే చదువుతాను. మీరు జాగ్రత్తగా వినండి. వాళ్ళ బ్రతుకులో జరిగినటువంటి 5 మార్పులు. నెంబర్ 1 నేనే చదువుతాను, చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 5, 6 వచనాలు, 7 వచనాలు నేను చదువుతున్నాను. ఆ కాలములో ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడింది. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? అప్పుడు సీమోను, 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది, 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు సీమోను నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించారా? 7వ వచనం మాట ఉంది. అంతటా 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి. ఎవరిని చూసి? గలిలయ తీర ప్రాంత వాసులను చూసి. ఏం జరిగింది అక్కడ? వినండి, జాగ్రత్తగా చెప్పేస్తున్నారు. ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఈ లోకానికి వచ్చారు. ఇన్సూరెన్స్ 33 సంవత్సరాల లోకంలో ఆయన జీవించారు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చెప్పండి, ఎందుకు వచ్చాడు? రొట్టె చేప పంచడానికి వచ్చాడా? చెప్పండి. స్వస్థత చేయడానికి వచ్చాడా? చనిపోయిన వ్యాపారానికి వచ్చాడా? బ్రతుకులు మాత్రమే బాగుచేయడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఆయన? మనందరి ప్రాణ విమోచన ఖైదముగా మరణించడానికి లోకానికి వచ్చాడు. ఆయన సావడానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోయాడు, శిలువ మీద మరణించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 11 సార్లు శిష్యులను దర్శించాడు. 11వ సార్లు దర్శించిన తర్వాత 40 రోజుల తర్వాత ఆరోహణమై తండ్రి దగ్గర వెళ్తున్నాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం మనం చూస్తాం. వెళ్తున్నాడు. నేను స్థలంలో వీడు లాగా నీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. అయితే నేను వచ్చేలోపు మిమ్మల్ని బలపరచడానికి, మీ జీవితాన్ని ఉద్ధరించడానికి నేను చేసిన బోధనని కూడా మీ బుర్రలో ఉండగా ఆ బోధనని కూడా అటన్ బాంబులాగా పేరాలంటే మీకు శక్తి కావాలి. ఏ శక్తి? పై ఉంది శక్తి. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. అది మీరు పొందుకున్నట్లుగా ఏక మనసుతో ప్రార్థన చేయాలని ఆయన చెప్పి వెళ్ళాడు. 1వ అధ్యాయంలో చూడగా ఆయన పరిశుద్ధాత్మ మీద వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకున్నారు. అప్పుడు మీరు నాకు సాక్షులు. ఎక్కడ? యెరూషలేములో, యూదయలో,
సమయంలో భూజంతాల వరకు మీరు నాకు ఎట్లా ఉంటారు? సాక్షులు. ఏ శక్తి వరకు? ఏ శక్తి వచ్చాక? పరిశుద్ధాత్మ. అయితే 120 మంది మేడ మీదకి వెళ్ళి ఏక మనసుతో ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడి అగ్ని 4 భాగింపబడి ఈ 120 మంది మీద వాడగా ఈ 120 మంది మేడ దగ్గర నుంచి కిందకు వచ్చారు. చెప్పండి, ఎక్కడి నుంచి? మేడ మీద నుంచి ఎక్కడికి వచ్చారు? కింద ఏం జరుగుతుంది? పెంతెకొస్తు పండుగ. అవును, ఒకసారి ఎట్లా చెప్పాలి? ఈ పెంతెకొస్తు పండుగ ఆచరించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుండి యూదులందరూ కూడా యెరూషలేముకి వచ్చారు. ఎప్పుడైతే యెరూషలేములో కింద పండుగ జరుగుతుందో పైన కిందకు వచ్చిన 120 మందిలో వీళ్ళందరికీ నాయకుడు పేతురు. చెప్పండి, ఎవరు? పేతురుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? పేతురు, నీవు రాయివి, నీ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. కనుకునే 11 మంది ఉన్నా పేతురే మొదటి ప్రసంగం చేశాడు. పేతురు చేసిన మొదటి ప్రసంగానికి అక్కడ 3000 మంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? వాళ్ళు అన్య భాషలు మాట్లాడారట. చెప్పండి, ఏ భాషలు మాట్లాడారు? అన్య భాష అంటే అర్థం ఏంటి? మనందరి భాష ఏమిటి చెప్పండి? మాట్లాడండి. మన ఏ భాష? మనది తెలుగు భాష కదా. అప్పుడు అన్య భాష అంటే ఏమిటి? ఇంగ్లీష్ అన్య భాష కదా. ఆ తర్వాత తమిళ్ అన్య భాష. అంటే ఇది మన ప్రాంతానికి చెందింది కాదు, రాష్ట్రానికి చెందింది. ఇప్పుడు దేశం దాకా వెళితే రకరకాల భాషలు ఉన్నాయి. అన్య భాష అంటే అర్థం నీకు రాని భాష, నీకు అన్య భాష. అయితే వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళు? కలయా ప్రాంత భాషలు. ఒకప్పుడు వీళ్ళ లాంగ్వేజ్ వీడు కాదు, వీళ్ళ పదజాల వీడికి వాడుతున్నారు. ఒకప్పుడు విద్యాని పాములలో కాచన తెలుసా? వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతుంటే అక్కడ ప్రపంచ ప్రభుత్వం యూదులందరూ పడుతున్నారు. వీడేమిటి వీడు యూదులు కదా వీళ్ళు. ఈ కలయా సముద్ర ప్రాంతంలో వాళ్ళు పట్టుకుని చేపలు పట్టినటువంటి దేశవాళ్ళు కదా వీరేమిటి మన భాషలో మాట్లాడుతున్నారు అని వాళ్ళని చూసి ఆశ్చర్యపడి విభ్రాంతి నొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఏం పడ్డారు వాళ్ళని చూసి? ఆశ్చర్యం కదా. మనం ఎప్పుడు ఆశ్చర్యపడతాం? మనం చూడకూడదు కదా. మనం అనుకున్నది జరిగితే ఏమండి? దేవునికి స్తోత్రం చెప్పండి కదా. అద్భుతం జరిగితే. అద్భుతం అంటే ఏమిటి? బాగా కాలేసినప్పుడు చెట్టు ఉన్నటువంటి మామిడికాయ రాలటం కామనది. మన అద్భుతం అంటే ఏమిటి? రాలిపోయిన కాయ మళ్ళీ అకస్మాత్తుగా గాల్లో వేసి చెట్టు బతుకుపోయింది అనుకోండి. దాన్ని చూసి మనం ఏమంటాం? అదే ఆశ్చర్యపోతాం. అంటే ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు ఇంచుమించు అట్లా ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళు ఆశ్చర్యపడినంతగా దేవుడు వాళ్ళ బ్రతుకుల్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడటం చేతకరాని వాళ్ళు, వెనకబడిపోయిన వాళ్ళు, ఏమాత్రం విలువ లేని వాళ్ళు, ఏసడింపబడిన వాళ్ళు, నిష్ప్రయోజనమైన జీవితాలు జీవించేవాళ్ళు, దేవుని చేత పట్టబడి వాళ్ళ బ్రతుకులు మార్పు చెంది వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అన్య భాషలు మాట్లాడుతుంటే వాళ్ళని చూసి ఆశ్చర్యపడిపోయారట. దేవునికి స్తోత్రం. అందరిలో పేతురు జీవితాన్ని చూడండి ఒకసారి. ఒకప్పుడు పేతురు ఎవరు తెలుసా? లోకాసు వార్త 5వ అధ్యాయంలో చదవద్దులే. బోధకుడా, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నాకేమి వన్స్ హీ వాజ్ ఎ ఫెయిల్యూర్. ఒకప్పుడు ఓడిపోయిన వాడు. జ్ఞానము లేదా, అనుభవం లేదా, తెలివి లేదా, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ దెన్ హీ ఫెయిల్డ్. ఓడిపోయిన వాడి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? యేసయ్య వచ్చాడు. మొదట పేతురు దోణిలోనికి ఎక్కాడు. 2 పేతురు హృదయంలోనికి వచ్చాడు. ఆయన ధోని లోతుకు నడిపించమన్నాడు. కుడి ప్రక్కన వలవేమన్నాడు. వల వేస్తే విస్తారమైన చేపలు పేతురు పట్టాడు. వేరే భాగంలో రాసి ఉంది 153 చేపలట. చెప్పండి, ఎన్ని చేపలు? పల్లెది గట్టిగా చెప్పండి. వాళ్ళ కూడా దుర్మార్గుని నాయన, దుష్టుని నాయన, దూరంగా వెళ్ళిపోయా అంటే ప్రభు అన్నారు, ఓరు బాబు, నీ బతుకుని మార్చడానికి వస్తే వెళ్ళిపోమంటున్నావు. ఇవన్నీ కాదు నాన్న, వలలు వదిలేయి, ధోని వదిలేయి, వచ్చి నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను బట్టు జానదిగా చేస్తానన్నాడు. ఆ రోజున అన్ని విడిచిపెట్టాడు, ప్రభుని వెంబడించాడు. ఒకప్పుడు ఎన్నిక లేని వాడు, ఓడిపోయిన వాడు. కానీ అదే పెంతెకొస్తు పండుగ రోజున పేతురు చేసిన ఒక్క ప్రసంగానికి, మొదటి ప్రసంగానికి ఎంతమంది?
అక్కడ 153 పెద్ద చేపలు అయితే ఇక్కడ 3,000 మంది ఆత్మలు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అంటే ఇప్పుడు ఓటమి నుంచి విజయము దిశగా, ఒకప్పుడు తృణీకరించబడిన స్థితి నుంచి ఇప్పుడు అనేక మందిని ఆకర్షించే దిశగా. అపోస్తలుల గారిలో ఒక మాట ఉంది, పేతురు, యాకోబు, యోహానులట వారు నడిచి వెళుతుంటే వారి నీడ ఎవరి మీద పడితే వాళ్ళకి ఏమొచ్చింది? స్వస్థత. యేసుప్రభు వారు ముట్టి బాగు చేశాడు, కానీ వీళ్ళ నీడ పడితే ఏమొస్తుంది? వీళ్ళని చూసి అన్నారు, వీళ్ళు నిన్నామన్నా ఆ గలిలయ తీర ప్రాంతంలో చేపలు పట్టిన బేస్తవారు కారా, వీరేమిటి భూమినే తలక్రిందులో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఎన్నికలేని వాళ్ళండి, కానీ ప్రభువును చేర్చుకున్న తర్వాత, హృదయంలో చోటిచ్చిన తర్వాత, ప్రభుతో సహవాసం చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా ఆయన మార్చేశాడు. ఎంతగా అంటే ప్రజలు చూసి విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ తృణీకరించబడ్డావేమో, నీకున్న అజ్ఞానాన్ని బట్టి నీవు హేళన చేయబడుతున్నావేమో, నీకు లేని సామర్థ్యాన్ని బట్టి ఒకవేళ చులకన చేయబడుతున్నావేమో, ప్రజలందరి దృష్టిలో ఒకవేళ కొట్టివేయబడ్డావేమో, పురుగులాగా చూస్తున్నారేమో. బట్ స్టిల్ దెన్ డోంట్ వరీ. ఈ రాత్రి నీ జీవితానికి విలువనిచ్చిన ఆయన నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు. ఈ రాత్రి పేతురు ఆయన సహవాసానికి వచ్చినట్లుగా, గలిలయ ప్రాంతము ఆయన సహవాసానికి వచ్చినట్లుగా నీవు ఈ రాత్రి ప్రభువుకు సహవాసానికి రాగలిగితే, నీ హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వగలిగితే, నీ బ్రతుకును చూసి ఎవరైతే అవమానించారో వాళ్ళు చూస్తుండగానే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాటలు చెప్పే దేవుడు కాదు, చేతల్లో చేసి చూపించే దేవుడు. ఈ రాత్రి ప్రకటించబడుతున్న దేవుడు ఎవరు తెలుసా? సామాన్యుడు కాదు, అత్యుతుడు కాదు, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. మన జీవితాలను మార్చగలడు. ఎప్పుడు తెలుసా? ఆయన సహవాసానికి నువ్వు రాగలిగితే. రెండవదిగా ఆయన చేసిన రెండవ మేర్పడి తెలుసా? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యాలు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు ఎందందట సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించొచ్చు. నాకు రాయబడిన మాట మీరు గమనించండి. 11 అంటున్నారు, గలిలయ, సమరయ దేశములు ఎందందట సంఘం ఏం పొందిందట? చెప్పాలి, ఏం పొందారు? క్షేమాభివృద్ధి. గట్టిగా అనండి ఒకసారి అందరూ కూడా. అంటే గలిలయ ప్రాంతానికి ఏమొచ్చింది? క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి అనే పదం ఒక పదం కాదు, అది 2 పదాల కలయిక. ఆ క్షేమాభివృద్ధి 2 పదాలు ఉన్నాయి. ఒకటి క్షేమము, రెండవది గట్టిగా చెప్పాలి, ఒకటేమిటి? క్షేమము, రెండవది అభివృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఈ రోజున మన ఏడ్పోయినా, మన ప్రార్థన అయినా, మన ఉపవాసాలైనా, మన యాచనైనా, మన విజ్ఞాపన అయినా దేనికోసం? అయ్యా నాకు క్షేమం కావాలి, 2 నాకు అభివృద్ధి కావాలి కదా. ఒకటి మనకేం కావాలి? క్షేమం. రెండవది ఏం కావాలి? అభివృద్ధి. అభివృద్ధి కొరకు ఈవెన్ ప్రభుత్వాన్ని మార్చాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? మనకేం కావాలి? అభివృద్ధి కావాలి. ఇంకోటి ఏం కావాలి? క్షేమం కావాలి. ఇప్పుడు ద్వారా మనకు క్షేమాన్ని గురించి, అభివృద్ధిని గురించి మాట్లాడితే నేను అడుగుతున్నాను, ఈ రాత్రి ఎంతమంది బ్రతుకులు క్షేమంగా ఉన్నాయి? అసలు క్షేమం ఎక్కడుంది? ఇంట్లో క్షేమం ఉందా? ఏమండి, గడిచిన రెండు రోజుల క్రితం ఒక వార్త ఏమిటంటే, ఒక ఇంట్లో ఏసీ పేలిందట, ఇంకొక ఇంట్లో గ్యాస్ బండ పేలిందంట, ఇంకొక ఇంట్లో కుక్కర్ పేలిందంట. అంటే అర్థం ఏమిటి? ఏ క్షేమం కొరకైతే ఇల్లు కట్టుకున్నామో ఆ గృహంలో ఏం లేదు ఈ రోజున? మాట్లాడరేంటి? క్షేమం లేదు. ఏ వెసులుబాటు కొరకు వాహనం కొనుక్కున్నామో ఆ వాహనం మీద రోడ్డు మీద వెళ్తుంటే మనకేం లేదు? క్షేమము లేదు. ఏ పరిస్థితి కోసం వ్యాపారం ప్రారంభించామో వ్యాపారంలో క్షేమం ఉందా? చెప్పలేం. కాలేజీలో క్షేమం ఉందా? చెప్పలేం. అంటే ఈ రోజున ఏ క్షేమం కోసం ఎంపలాడుతున్నామో ఈ రోజున ఆ క్షేమానికి దూరమై మనిషి బ్రతుకుతున్నాడు. కానీ రాత్రి ప్రకటించబడుతున్న దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. పిల్లలు ఇక్కడ క్షేమాభివృద్ధి అంటే పిల్లలు కేవలం భౌతికంగా మాత్రమే కాదు. 2 విషయాలు చెప్తాను వినండి. ఒకటి భౌతిక క్షేమము అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఒకటి భౌతిక క్షేమము, 2 ఆత్మక్షేమము అనండి ఒకసారి. 2 భౌతిక అభివృద్ధి అనండి ఒకసారి. 2 ఆత్మలో అభివృద్ధి అనండి ఒకసారి. అంటే క్షేమాభివృద్ధి అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు. క్షేమాన్ని గురించి మాట్లాడుకుంటే నీ భౌతిక క్షేమము కావాలి, 2 నీ ఆత్మక్షేమము కావాలి. ఇప్పుడు మెయిన్ పాయింట్కి మనం వస్తున్నాం, చాలా ప్రాముఖ్యమైన విషయానికి మనం వస్తున్నాం. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? కేవలము నీకు భౌతిక క్షేమాన్ని ఇవ్వడానికి మాత్రమని లోకానికి రాలా. భౌతిక క్షేమం అంటే ఏమిటి?
కలిసి రాని వాడికి కలిసి రావడం, అప్పుల్లో ఉన్నవాడికి అప్పులు తీరిపోవడం, రోగాలతో ఉన్నవాడి రోగం తగ్గిపోవడం. ఇది భౌతికం. మరి లోపల ఆత్మ సంగతి ఏమిటో, ఆత్మక్షేమం సంగతి ఏమిటి? నేను అడుగుతున్నా. ఈ రోజున మీ ముందు నిలబడ్డాను నేను కదా. నా దేహం కనబడుతుందా? నా ఆత్మ కూడా కనబడుతుందా? ఏదోటి చెప్పండి, పర్లేదు. దేహమే అంటే ఇప్పుడు ఆత్మ లేనట ఏమిటో ఉంది అంటే అర్థం ఏమిటి? దేహం కనబడుతుంది కానీ ఆత్మ కనబడట్లా. కనబడనంత మాత్రం లేదన్నావా? అనలేం. నేను అడుగుతున్నా, ఈ దేహం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? వినబడట్లా అంటే ఇన్ కేస్ ఈ దేహం ఎంత ఎత్తున్నా కదా, నా హైట్ 6.1, ఇంచుమించు నా వెయిట్ వచ్చేసి 120 కదా. ఎంత ఎత్తున్నా, ఎంత లావున్నా, లోపల ఆత్మ లేకపోతే ఈ దేహం నిలబడగలదా? నాకు వినబడట్లా. నిలబడలేదు. చూడగలదా? మాట్లాడగలదా? అంటే ఇప్పుడు ఆత్మ నాలో నుంచి డిపార్ట్ అయితే, అంటే ఆత్మ వెళ్ళిపోతే ఈ దేహం ఏమైతే మాట్లాడరేంటి? అమాంతంగా కింద పడిపోయింది. అంటే నా అంతటి నేను లేవలేను. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కనబడే ఈ దేహం ముఖ్యమా, ఈ దేహాన్ని నిలబెట్టగలిగిన ఆత్మ ముఖ్యమా? వినబడట్లా. అని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేహం కోసం వచ్చాడా, లోనున్న ఆత్మ కోసం వచ్చాడా? ఏమన్నా వినబడట్లా. మరి మన ఏడిపేమిటి? ప్రార్థన ద్వారా మన ఏడిపేమిటి? కలిసి రావడం కోసం, అప్పుల కోసం ఏడుస్తున్నావు, రోగం కోసం ఏడుస్తున్నావు. ఇవన్నీ కూడా భౌతిక స్థితికి సంబంధించినవే కదా. వాస్తవానికి యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది ఎందుకు? ఆత్మ విమోచించబడాలి. ఎందుకనంటే మన్నైనది వెనకటి వలె మన్నైపోవుననుంది వాక్యంలో. అనగా ఈ దేహము దేంతో చేశారు? దేవుడైన యెహోవా నేలమను తీసి బొమ్మను చేసి అనుంది. అంటే ఈ బొమ్మ దేంతో చేయబడింది? మట్టితో. మీకు డౌట్ ఉంటే రేపొద్దున ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత కుర్చీలో కూర్చొని ఆ చేత్తో ఇట్లా అనండి, ఏమొచ్చుద్ది? ఎందుకని? మట్టి కాబట్టి. కానీ ఈ మట్టికి ఎన్ని సోకులు, ఈ మట్టికి ఎన్ని సబ్బులు, ఈ మట్టికి ఎన్ని క్రీములు, ఎంత అలంకరణ, నువ్వు ఎన్ని పూసినా, ఎన్ని రాసినా చివరికి అది పోవాల్సింది ఎక్కడికి? మట్టిలోనికే. అంటే మరి ఏది ప్రాముఖ్యం అండి అంటే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, నేలమను తీసి బొమ్మను నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊనగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ. అనండి ఒకసారి. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చింది ఆత్మ. అంటే దేహము మట్టి, లోనున్న ఆత్మ దేవునిది. అంటే ఇప్పుడు మట్టి ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? మీరు చెప్పాలి. ఆత్మ ముఖ్యం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం? నిత్యము జీవించగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ఆత్మ విమోచించబడాలి. ఎందుకని? ఆత్మ బంధించబడిందా? ఆత్మ ప్రమాదంలో ఉందా? ఆత్మ కీడులో ఉందా? ఆత్మ నష్టములో ఉందే. ఆత్మ కీడులో ఉంది, నష్టములో ఉంది, బంధకాల్లో ఉంది. ఎట్లాగనండి? ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి ఆదాము కదా, ఆదాము ఆజ్ఞాతిక్రమించి ఏం చేశాడు? పాపము. అనండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. పాపము దేహంతో చేశారు. అనండి ఒకసారి. ఉదాహరణకి కన్ను చూసింది. అనండి ఒకసారి. కాలు నడిచింది. అనండి ఒకసారి. చెయ్య కోసింది. అనండి ఒకసారి. పళ్ళు కొరికాయి. అనండి ఒకసారి. నాలుక రుచించింది. అనండి ఒకసారి. కడుపు అరాయించుకుంది. అనండి ఒకసారి. అవునా కదా? అవ్వగారు ఆ చెట్టును చూస్తే చూచుటకు రమ్యముగాను, తినుటకు రుచికరంగాను పరుగున వెళ్ళింది, కాయ కోసింది, నోటితో కొరికింది, తినేసింది. అలా ఆయన కూడా ఇచ్చింది. దేహముతో ఇదంతా జరిగించారు. కానీ దేహమును బట్టి జరిగించిన పాపాన్ని బట్టి వచ్చినటువంటి ప్రతిఫలం దేని మీద పడింది? గట్టిగా చెప్పాలి. ఆత్మ. అంటే వాస్తవానికి విమోచించబడవలసింది, శుద్ధీకరించబడవలసింది, కడగబడవలసింది దేవుడు మనలో పెట్టిన ఆత్మ. ఎందుకంటే ఈ దేహము మంటి పాలు, ఆత్మ దేవుని పాలు. అనండి ఒకసారి. దేహము మట్టి పాలు, ఆత్మ ఎట్లా వెళ్తుంది? దేవుని పాలు ఎట్లా అవుతుంది? ఏదైనా మనములు ఆదాము చేసినటువంటి దుర్మార్గపు దాష్టికాన్ని బట్టి మానవుని జీవితంలో ఏమండి నిరంతరాయంగా ఎడతగని పాపం, వంశపారంపర్యంగా పారంపర్యాచారంగా ఆస్తిలో వాటా ఎట్లా వస్తుందో పాపాన్ని కూడా పనిచేసుకుంటున్నాం. అంటే భయంకరమైన పాపిష్టి పాపాన్ని బట్టి మానవుని జీవితంలోకి వచ్చేది మరణము. అందుకని యాకోబు పత్రిక 1:15-16 అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును గనగా పాపము పరిపక్వమై. అంటే ఇప్పుడు పాపముని బట్టి మానవునికి వచ్చింది ఏమిటి? మరణము. అనండి ఒకసారి. మరణము 2 రకాలు. చెప్పండి ఎన్ని రకాలు? ఒకటి భౌతిక మరణం. అనండి ఒకసారి.
రెండు ఆత్మ మరణం అనండి ఒకసారి. దీన్ని ఇంకా ఏమన్నారంటే నిత్య మరణం అన్నారు. చెప్పండి ఏ మరణం అన్నారు? నిత్య మరణం. అంటే ఇప్పుడు దేహానికి మరణం ఉంది, ఆత్మకు కూడా మరణం ఉంది. దేహానికి ఉన్న మరణము భౌతిక మరణమైతే, ఆత్మకున్న మరణము పాతాళము, అగ్నిగుండము. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది నీ ఆత్మ నిత్య మరణానికి వెళ్లకుండా, ఏ మరణం అది? రెండవ మరణమైన నిత్య మరణానికి అప్పగించబడకుండా ఆయన ఈ లోకానికి దేవుడై ఉండి మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఆగి నేను ఒక ప్రశ్న అడుగుతా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడా, లోకానికి వచ్చాడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? యేసయ్య పుట్టాడా, వచ్చాడా? వినపడట్లా లేదు, వెనకాల అసలు మాట్లాడతలేదటే. ఆయన పుట్టాడా, వచ్చాడా? వచ్చాడు అంటున్నారు చాలామంది. కానీ మనం క్రిస్మస్ వచ్చేసరికి ఏమంటున్నాం? క్రీస్తు నేడు పుట్టెను అనగానే మీరేమంటున్నారు? హల్లెలూయా అంటున్నారు. ఇప్పుడు ఇంకా దుర్మార్గం ఏంటంటే క్రీస్తు నేడే పుట్టెను. చెప్పండి, ఎప్పుడు పుట్టాడు? నేడే. అందుకనే ఈ బయట మన సహోదరులు ఏమంటున్నారు? అసలు దేవుడు అనేవాడు స్వయంభవుడు కదా, దేవుడు అనేవాడికి పుట్టుక ఏమిటండి? దేవుడు అనేవాడికి ఆది అంతం ఉండకూడదు కదా, అన్ని విధాల అనియుగాల ఆయన సజీవుడై స్వయంభవుడై వెలుగుతూ ఉండేవాడికి ఉండాలి కదా, మీరేమిటి మీ దేవుడు పుట్టాడంటున్నారు. వాస్తవానికి మనకు చెప్పడం రాక, ఆయన పుట్టుట ద్వారా లోకానికి రాలా, లోకానికి రావడానికి పుట్టాడు. నా మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పుట్టి లోకానికి రాలా, లోకానికి రావడానికి పుట్టాడు. అంటే లోకానికి రావడానికంటే ఇదివరకే ఉన్నాడు. నా మాట మీరు వింటున్నారా? లోకానికి రావడానికి పుట్టిన అర్థం ఏంటి? ఈ లోకానికి రావడానికి పుట్టిన అర్థం ఏంటి? ఈ లోకంలో లేడు కానీ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? సమీపింపురాని తేజస్సులో అమరుడై ఉన్నాడు. ఇంకెట్లున్నాడు? తండ్రి నోటి వాక్కై ఉన్నాడు. కనుక యోహాను గారు ఏమన్నారు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14 అంటాడు, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణునిగా శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. అంటే వాక్కు శరీరమును ధరించగా ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ లోకానికి వచ్చిన ఆయన శరీరధారిగా ఉన్న దేవుడు. శరీరాన్ని ధరించుకోకముందు ఎట్లున్నాడు? ఆయన వాక్కై ఉన్నాడు. గ్రీక్లో లోగోస్ అన్నారు. అంటే తండ్రి నోటి వాక్కుగా ఉన్నాడు. కలుగుగాక అని తండ్రి పలికాడు. తండ్రి నోటి నుంచి వచ్చిన శబ్దమే శరీరధారిగా వచ్చిన యేసయ్య. స్తోత్రం చెప్పండి. శరీరాన్ని ధరించిన ఎందుకు వచ్చారండి? మనము శరీరాన్ని కలిగి ఉన్నాం గనక. ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. చెప్పండి, మనం ఏం కలిగి ఉన్నాం? మనకేముంది? రక్తం ఉంది, మాంసం ఉంది. అంటే ఇప్పుడు రక్త మాంసములు కలిగిన మనము పాపములు నశించిపోయే పరిస్థితులు ఉన్నాం గనక విమోచించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు, పరిహారం చెల్లించేవాడు కూడా ఎట్లా ఏం కలిగి ఉండాలి? రక్త మాంసములు కలిగిన వాడై ఉండాలి. కాబట్టి మనుషులం కాబట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఒక రోజున ఒక రాజుగారు తన జీవితంలో మంత్రి గారు చెప్పాడు, మంత్రి నా రాజ్యంలో చీమకు కూడా హాని జరగకూడదు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? పరద గట్టిగా చెప్పండి. చీమకు కూడా హాని జరగకూడదు అన్నాడట. ఒక రోజున ఈ మంత్రి గారు రాజుగారు కలిసి రథం మీద వెళుతుంటే ఆ రథానికి దారికి అడ్డుగా చీమల దుండ వెళుతుంది. దాన్ని మంత్రి గారు గ్రహించలేదు, కానీ రాజుగారు చూశాడు. వెంటనే రథాన్ని ఆపేశాడు. మంత్రి అన్నాడు. ఏమిటి మహాప్రభు అన్నాడు. చూశావా? ఏమిటయ్యా? ఇదిగో నా రాజ్యంలో చీమకు కూడా హాని జరగకూడదు, నీకు తెలుసు కదా. అవునండి, ఇదిగో చీమల దండు నా రథానికి అడ్డొచ్చింది. రథము గనక చీమల దండు దాటితే అనేక చీమలు ఏమైపోతాయి? గట్టిగా చెప్పండి, చచ్చిపోతాయి. కాబట్టి నీవు వెళ్ళి ఆ చీమలతో మాట్లాడు. ఏమని? మనకు దారి మను అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? మనకు దారి మన చీమలతో మాట్లాడు. అప్పుడు మంత్రి గారు, మన రాజుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మన భాష వాటికి చెప్పాలి, మన భాష వాటికి అర్థం కాదు. మరి వాటికి అర్థం కావాలంటే ఏం చేయాలయ్యా? ఇంకేముంది నాయన, నువ్వు ఒక చీమ, నేను ఒక చీమ అయిపోయి ఆ చీమల్లో కూడా మనం చేరి వాటి భాష మనం మాట్లాడగలిగితే, ప్రమాదం ఉందని వాటికి చెప్పగలిగితే అవి గనక తప్పుకోగలుగుతాయి. అంటే మనము చీమ రూపంలోనికి మారకుండా మన భాష వాటికి. యేసు ప్రభు చేసింది అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సరాసరి దేవునిగా ఈ లోకానికి వస్తే మిగిలేదు బూడిదే, ఏం లేదు. ఎందుకంటే కోటి సూర్యుల కాంతిని మించిన
తేజస్సు కలిగిన వాడు ఆయన. అంటే ఈ లోకానికి రావడానికి త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? తండ్రి ప్రేమను త్యాగం చేశాడు, సింహాసనాన్ని త్యాగం చేశాడు, ఆరాధన త్యాగం చేశాడు, దూతల సన్నిధిని విడిచిపెట్టాడు, దేవీ ప్రమాణమైన మహిమను విడిచిపెట్టాడు, ప్రచండమైన శక్తిని విడిచిపెట్టాడు. కేవలము ఒక తల్లి గర్భముల మాంసపు ముద్దలాగా మారి మన కొరకు వ్యక్తులుగా ఈ లోకానికి వచ్చాడు. కారణం, రక్త మాంసములలో పాలివాడై మనల్ని విమోచించడానికి, మన ఆత్మకు ఉన్నటువంటి ప్రమాదము నుంచి ఆయన రక్తము ద్వారా మనలను కడిగి పవిత్రపరిచి నీతిమంతునిగా మార్చి కోల్పోయినటువంటి తండ్రి బంధాన్ని, కోల్పోయినటువంటి శ్రేష్టమైన స్వాస్యాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఈ పాయింట్ మీకు ఏమర్థమైంది? క్షేమము భౌతికంగా కన్నా ఆత్మకే క్షేమం కావాలి. చెప్పండి, దేనికి క్షేమం కావాలి? గట్టిగా చెప్పాలి. ఎందుకని? ఈ భౌతిక జీవన వ్యవస్థ, మానవుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80, మహాబలిగితే 80. పోనీ గ్యారంటీ ఉందా? రాసిస్తారా? ఆ కీర్తన రాసింది ఎవరు? మోషే ఎంతకాలం బతికాడు? 120. అంటే ఆయన లైఫ్ ఏం చెప్తుంది? నేనేదో 70, 80 అన్నాను కానీ నేను ఎక్కువ బతికా. అలాగని మీరు అంత బతుకుతారనుకోకండి, తక్కువ చచ్చిపోతారేమో, ఎవరు చెప్పలేము. అందున మరణానికి మర్యాద లేదు. మానవుని జీవితం ఈ భూమి మీద అస్థిరము. ఏమండి, ఆవిరి లాంటిది అంటాడు, నీటి బుడగ అంటాడు, బెత్తెడు అంటాడు. భూమి మీద మన జీవితాలు శాశ్వతమైనవి కావు. కేవలము భౌతిక జీవన వ్యవస్థలో, తాత్కాలికమైన జీవన వ్యవస్థ కొరకు ఈ లోకంలో పడిగాపులు పడుతున్నావు. నేను అంటున్నాను, ఇదిగో ఈ దేహం బ్రతికే కొద్దికాలం కాదు, ఈ ఆత్మ నిత్యము బ్రతకగలదు. ఈ ఆత్మ, చెప్పండి, ఈ ఆత్మకి ఏం లేదు? చెప్పాలి, ఈ ఆత్మకి ఏం లేదు? సావు మరణము లేదు. ఈ ఆత్మ నిత్యము జీవించగలదు. ఆ జీవములోనికి ఆత్మ రావాలి అంటే ఇది విమోచించబడాలి. విమోచించబడాలంటే ఏం చేయాలి? కోడిని దేవాలా, మేకని దేవాలా, గొడవని దేవాలా? పాత నిబంధనలు అన్నీ తెచ్చారు. కోడైనా, మేకైనా, ఎడ్డైనా, పౌరమైన, గువ్వైనా వాటి రక్తం పనికి రాలేదు. కనుకునేవన్నీ కాదనుకున్నాడు. దేవుడే మానవునిగా వచ్చాడు, తన రక్తాన్ని మనందరి కొరకు చెందించాడు. మనందరి పాపాలు ఆయన తల మీద మోసాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. మనం కోల్పోయినటువంటి తండ్రి ప్రేమను తిరిగిచ్చాడు. మనకు పరలోకం సిద్ధపరచడానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. అంటే ఈ పరిచర్య అంతా ఎందుకు చేశాడు ఆయన? నీ ఆత్మ విమోచించబడడానికి, ఆయన రక్తము నీ ఆత్మ కడగబడడానికి. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే ఈ భౌతిక జీవన వ్యవస్థలో చిక్కుకుపోయిన నీవు, భౌతికంగా నీకు క్షేమమున్నా లేకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అలాగని ప్రభు దగ్గరికి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా ఆయన ఇప్పుడు పంపించలేదు. రొట్టె కావాల్సిన రొట్టె పెట్టాడు, మాంసంగా చేప కావాల్సిన చేప పెట్టాడు, స్వస్థత కోసం వచ్చిన వాడికి స్వస్థత ఇచ్చాడు, బతుకులు కట్టబడడానికి బోధ చేశాడు, వాటితో పాటు విమోచన కార్యం కొరకు బోధ చేశాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అంటే ఇక్కడ అక్కడ కూడా ఏ లోటు చేయలేడు ఆయన, చెయ్యాడు. ఇక్కడ ఏమైనా తక్కువ వచ్చు కానీ అక్కడ మాత్రం నీకు నాకు ఎప్పటికీ తక్కువ కాకూడదని దేవుని గది ఒకనికి వచ్చాడు. కానీ ఈ రాత్రి విమోచించబడ్డావా? నీ ఆత్మ క్షేమము కలిగిన ఆత్మేనా? రక్తములు కడగబడ్డావా? ప్రభు రక్తములు విమోచించబడ్డావా? నీ పాపాలు శుద్ధీకరించబడ్డాయా? కేవలము నీ ఇంటి కొరకో, నీ బండి కొరకో, నీ వాహనం కొరకో, నీ ధనము కొరకో, నీ బంగారం కొరకో, నీ సామర్థ్యం కొరకో, నీ బలము కొరకో ప్రాకులాడుతున్నావా? ఇవేవి కూడా స్థిరమైనవి కావు. స్థిరమైన స్వాస్యం అక్కడ ఉంది. ఆ స్వాస్యం నిత్యము ప్రభుతో కూడా ఉండాలంటే ప్రభు రక్తములు ఈ రాత్రి కడగబడాలి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. కాబట్టి రాత్రి ఏం పొందారు వారు? క్షేమాభివృద్ధి అనండి ఒకసారి. నీ ఆత్మకు క్షేమం వస్తే నీ ఆత్మకు ఏం రావాలి? క్షేమం ఎట్లా వస్తుంది? రక్తంలో కడగబడితే. రక్తంలో ఎట్లా కడగబడతావు అంటే ఆ రక్తానికి అంత పవర్ ఉందండి. 2026 సంవత్సరాల క్రితం కదా కార్చింది. ఎప్పటికి కూడా శక్తి ఉందా? ఎప్పుడు కూడా సత్తు ఉందా అంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఏమాత్రము బలము కానీ బలహీనత కానీ లేని గొప్ప బలమైనటువంటి రక్తము ఆ రక్తము. ఈ రాత్రి నేను పాపినయ్యా అని నువ్వు చెప్పగలిగితే ఎప్పటికిప్పుడు ధారాపాతంగా ఆ రక్తాన్ని మీద ప్రోక్షిస్తాడు, నేను విమోచించగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పొచ్చు కదా గట్టిగా. కాబట్టి రాత్రి ఎంతమంది విమోచించబడ్డారు? ఎంతమంది ఆత్మలు క్షేమంగా ఉన్నాయి? ఎంతమంది ఈ లోకంలో జీవన వ్యవస్థ ముగించబడితే నేను పరలోకానికి వెళ్తాను, మరణము చూడకుండా, పాతాళం నుండి వెళ్లకుండా, అగ్ని ఆరక, పురుగు సావక దాన్ని దాటేస్తాను, ప్రభుత్వ యుగ యుగాలు ఉంటాను అన్న భరోసా ఎంతమందికి రాత్రి? ఒకవేళ ఆ భరోసా నీకు లేకుండా ఈ లోకంలో నీకు బిల్డింగ్ ఉన్నా, ఈ లోకంలో నీకు స్థలాలున్నా, ఈ లోకంలో నీకు పొలాలున్నా, ఈ లోకంలో బ్యాంకులు డబ్బులున్నా, ఈ లోకంలో నీకు బంగారం ఉన్న, అధికారం ఉన్న, పేరున్నా, అన్నమున్నా,
నువ్వు చస్తే అవేవి నీకు చెప్పాలి, అవేవి నీకు పనికిరావు. ఏమండి, అది ఇల్లు ఎంత కష్టపడి నువ్వు కట్టినా నువ్వు కాసేపట్లో పోతావంటే నువ్వు కట్టిన ఇంట్లో నించుతారా? నువ్వు కొనుక్కున్న పొరకు మీద పడుకునిస్తారా? బయటికి ఇచ్చేస్తారు. ఎందుకని? నువ్వు మళ్ళీ ఇంట్లో చేస్తే ఇంటికి అరిష్టం, మళ్ళీ ఒక 6 నెలలు మూత వేసి ఉంచాలి. సో కాబట్టి ఇక పోతాడనిపించుకునేసరికి బయటికి లాగెత్తారు. కానీ దీని కొరకు, ఈ మనుషుల కొరకు ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, విలువైన విశేషతను కోల్పోతున్నావు. ఈ రాత్రి మరొకసారి ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. విమోచించబడవలసింది కేవలం నీ దేహం కాదు, ఈ రాత్రి విమోచించబడవలసింది నీలో ఉన్న ఆత్మ. ఎందుకంటే అది యుగయుగాలు జీవించగలదు. ఒకవేళ ఈ రాత్రి ఇంకా నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసావా, అగ్ని ఆరదు, పురుగు చావదు. యాతన పెట్టబడే భయంకరమైన పాతాళము నీ కొరకు నోరు తెరుచుకుని ఉంది. ఖచ్చితంగా అక్కడికి పోతావు. ఈ రాత్రి పరిస్థితి రాకూడదని ఈ సభ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు కదా. 1, వారిని చూసి విభ్రాంతి పొందారు. 2, వాళ్ళకి ఏం కలిగింది? క్షేమాభివృద్ధి. అనండి ఒకసారి. 3, చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు వచ్చిందట. చెప్పండి, ఎక్కడున్నారు వారు? చీకటి. ఇప్పుడు చీకటిలో ఉన్న వారికి ఏమొచ్చింది? వెలుగు. అంటే ఈ రోజున చీకటి దేనికి సూచన తెలుసా? పాపానికి సూచన. చీకటి దేనికి సూచన? మరణానికి సూచన. ఏమండి, ఇదిగో భయంకరమైన పాపం ఎక్కడ చేస్తున్నాడు ఈ రోజున? మంచి పనులన్నీ కూడా, అధికారికి సంబంధమైన పనులన్నీ కూడా వెలుగులో చేస్తాడు. ఇక వాడు చీకట్లో లేచి బయలుదేరుతున్నాడు. అర్థం ఏంటంటే తెలుసా? కాని పని చేస్తున్నాడు. ఈ రోజున పాపం కూడా ఒక చీకటిని వెతుకుతున్నారు మనుషులు. ఈ రోజున చీకటిని బతుకులో ఏం తెచ్చింది? ఏదో తాత్కాలికమైన సుఖాన్ని పొందావా? చీకటి నువ్వు చేసేటువంటి క్రియలను బట్టి కేవలం తాత్కాలికంగా నీకు సమృద్ధి వచ్చిందా? చీకటి నడకను బట్టి, చీకటి తలంపును బట్టి తాత్కాలికమైనటువంటి ఆనందం మాత్రమే వచ్చింది. కానీ ఆ చీకట్లో నువ్వు చేసిన క్రియ, ఆ చీకట్లో చేసిన పాపం నీ కుటుంబానికి నీకు భయంకరమైనటువంటి కీడు తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. రహస్యంగా చీకట్లో చేసే పాపాలని కూడా ఒకరోజు మిద్దెల మీద ప్రకటించబడే దినం ఒకటి రాబోతుందట. కాబట్టి ఇదిగో చీకట్లో ఉన్నావా, ఇదిగో వద్దు. చీకట్లో భయంకరమైన ప్రమాదం ఉంది, చీకట్లో కీడు ఉంది, చీకట్లో నాశనం ఉంది. చీకటి అనేది అపవాదికి చెందినది. నువ్వు చీకట్లో ఉన్నావు కనుకనే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. వెలుగుగా ఈ లోకానికి వచ్చిన వెలుగును నువ్వు గుర్తించట్లేదు. కారణం, చీకటికి అలవాటు పడిపోయావు. ఎంతకాలం చీకట్లో ఉంటావు? ఎంతకాలం చీకటి పనులు, ఎంతకాలం చీకటి క్రియలు, ఎంతకాలం చీకటి చూపులో, ఎంతకాలం చీకటి తలంపులో, ఎంతకాలం సీక్రసీ, ఎంతకాలం ప్రైవసీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో భర్తకు ఒక ఫోన్, భార్య ఒక ఫోన్ ఉంటే దానికి 30 లాకులు, దీనికి 30 లాకులు. ఎందుకంటే ఎవరిబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రైవసీ. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు పట్టుకుంటే చెమటలు పడతాయి ఒక్కొక్కరికి. వై ప్రైవసీ? తల్లిదండ్రులు ఎట్లున్నారంటే బిడ్డలు ఇంకా దుర్మార్గంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అంటే పాపం చేయడానికి సైతాన్ గడు 1,00,000 యాప్లు పెట్టాడు ఇవాళ. ఒకటి బ్యాన్ చేస్తే ఇంకొకటి నీకోసం రెడీగా ఉంది. సో ఏ విధంగా చేతనా నీ బతుకుని లాగేయాలి. ఎందుకంటే చీకట్లో ఆనందం తాత్కాలికమైన కాకతాళీయమైన ఆనందం కదా. విమోచించబడిన వారు చేశారంటే అర్థం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి అలవాటు పడిపోయారు కాబట్టి. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటి తెలుసా? రక్తంలో కనకబడమని చెబుతూ చీకటి క్రియలు మానలేదుగా. ప్రభు నమ్ముకున్నామని చెబుతున్నావు, నీ చీకటి ఆశయాలు మానలేదుగా. అని అర్థం ఏమిటి? వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా చీకటి బ్రతికేమిటి? దుర్మార్గం కాకపోతే. అంటే చీకటి అంటే ఏమిటి? మాటలు, చూపులు, నడక, నడవడిక, తలంపులు, దేవునికి విరోధమైన ఏవేవైనా అవి చీకటివే. అంటే విమోచించబడాలని చెబుతున్నావు కానీ నీ మాట తీరు మారలేదే. అదే దుడుకు స్వభావమే, అదే తొందరపాటే, అదే అపవిత్రమైన మాటలే, అవే శాపనార్థాలే. యేసయ్య ప్రేమ నీలో ఉంటే శత్రువుగా ప్రేమించాలి కదా. కానీ ఇంకా నీలో అసూయ, ద్వేషము, పగ, కక్షము, కలహ ఇవే కదా. ఇంకా నువ్వు ఎక్కడున్నట్టు? చీకట్లో. అనండి ఒకసారి, ఎక్కడున్నావు? వెలుగు సంబంధులం అని చెబుతూ మనం బ్రతికేది ఎక్కడ? చీకట్లో. పరలోకం పోతాం. పోతానండి మాత్రం ఎట్లా తీసుకెళ్తాడు? స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి పిల్లలు, ఇదిగో ఈ రాత్రికాల దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను లోకానికి వెలుగుగా వచ్చాను. చెప్పండి, ఎట్లా వచ్చాడు ఈయన లోకానికి? గట్టిగా చెప్పాలి. వెలుగుగా వచ్చానని చెప్పాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అంటే ఏంటి రెండింటికి వ్యత్యాసం? చీకట్లో తగలని మన బతుకుల్ని వెలిగించడానికి వెలుగుగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? ఇదిగో నేను మిమ్మల్ని వెలిగించాను కాబట్టి మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఇక్కడ నువ్వు ఎక్కడ లోకానికి వెలుగు? వెలిగించమంటే తగలాడుతున్నావుగా.
చెప్పండి, దేవుడు ఏం చేయమన్నాడు? మనం ఏం చేస్తున్నాం? మాట్లాడండి, తగలబెడుతున్నాం. అంటే తేడా ఉందా? చాలా తేడా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. పలది గట్టిగా చెప్పాలి కదా. ప్రతి క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా మనం కోసేది కేకు, వెలిగించేది కొవ్వొత్తి. కొవ్వొత్తి వెలిగిస్తాం కానీ దానిలో ఉన్న సందేశం మర్చిపోతున్నాం. కొవ్వొత్తి మనకు ఒక సందేశం ఇస్తుంది. ఏమిటా సందేశం కదా? అది కలుగుతూ అనేక మందికి ప్రభు చేసింది అదే. ఇప్పుడు మనం చేయమన్నది కూడా అదే. కనుక నువ్వు చీకటోన తగలడ్డావుగా. ఏది మానేవు? పరాపర నవ్వులతో మానేవా? మానలేదే. పేల్చడం మానేసావా? మానలేదే. పీత తాగినట్టు తాగడం మానేసావా? మానలేదే. ఇదివరకు పబ్లిక్గా చేసావు, ఇప్పుడు ప్రైవేట్గా చేస్తున్నావు కదా. ఊర్లో సినిమాకి వెళ్తే అందరూ చూస్తారని పొరుగురు వెళ్ళి సినిమా చూసే చాలామంది ఉన్నారు. ఊర్లో బార్ దగ్గరికి వెళ్తే అందరికి పరిచయం కాబట్టి తెలిసిందని చాలా దూరం వెళ్ళి యానం వెళ్ళి తక్కువ రేటు మందు తాగి వచ్చిన చాలామంది ఉన్నారు. అంటే మనుషులు కనబడాలని భక్త, అంటే దేవుడు చూడ్డా, అంటే ఆయన ఇక్కడే ఉంటాడు, అక్కడ ఉండడా. వెనకటి గట్ట నక్క భూమి దగ్గర రూపాయి అప్పు చేసిందంట. చెప్పండి, ఏం చేసింది? మాట్లాడండి. భూమి దగ్గర నక్క ఏం చేసింది? రూపాయి అప్పు చేసింది. చాలా కాలం అయిపోయింది, మర్చిపోయింది. ఈ భూమి అంటుందంట, నక్క బావా, యూ ఫర్గట్, యూ హ్యావ్ టు గివ్ మీ 1 రూపీ. నువ్వు నా దగ్గర రూపాయి అప్పు చేశావు. అయ్యి బాబోయ్, దీన్ని బాధపడలేకపోతున్నాం బాబోయ్ అని బందరు వెళ్ళిపోయిందంట. బందరు వెళ్ళిపోతే, నక్క బావా, యూ కేమ్ టు మచిలీపట్నం, ఐఎమ్ ఆల్సో హియర్, నా రూపాయి సంగతి ఏంటందట. అవి బాబోయ్ పడలేకపోతున్నాను, ఈ విజయవాడ వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్తే తప్పించుకుంటుంది? అది దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ రోజున ఎవరో కనబడాలి, ఎవరికో కనబడకూడదు. మెయింటైన్ సీక్రసీ, ప్రైవసీ. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా. ఆయనకు పగలెంతో రాత్రి కూడా అంతే కదా. మనకు పగలు రాత్రి అనే తేడా ఉంది కదా. పట్టపగలే మనకు కనబడవుగా. ఒక కళ్ళకి మన 2 కళ్ళకి మళ్ళీ ఇంకొక 2 కళ్ళు కావాలి కదా. పగలు మనం చూసేవారం అది. కానీ ఆయన పగలు ఎంత స్పష్టంగా చూడగలడో రాత్రి కూడా. ఎందుకంటే అసలు పగలు రాత్రిని కలగజేసిందే ఆయన కదా. కానీ మనం ఏం చేస్తాం? కానీ ఇప్పుడు దుర్మార్గాలు చేయడానికి చీకట్లోకి పోతున్నావు. మరి విమోచించమని కూడా ఈ చీకటి పనులు ఏమిటి? నిన్ను వెలిగించాడు కదా, నువ్వు అనేక మందిని వెలిగించాలి కదా. ఎంతకాలం ఈ బతుకు, ఎంతమాలకి దుర్మార్గం. రాత్రి చీకట్లో ఉన్న నీవు ఇప్పటికైనా చాలు, సరిపెట్టు. ఎక్కడికి రమ్మంటున్నాడు? చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. అది కదా. ఒకటేమో విభ్రాంతి నొందారు, 2 వాళ్ళకి ఏం కలిగింది? క్షేమాభివృద్ధి. 3 చీకట్లో ఉన్న వారికి ఏమొచ్చింది? వెలుగు. 4వది వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడట. చెప్పండి, వారిలో రోగులైన వారిని ఏం చేశాడు ఆయన? అంటే అర్థం ఏమిటి? గలిలయ ప్రాంతం అంతా కూడా భయంకరపు వ్యాధుల చేత పట్టబడిపోయారు వాళ్ళు. నేను చెప్తున్నాను వినండి ప్రియులరా. వ్యాధి కావచ్చు, నష్టం కావచ్చు, కలిసి రాకపోవడం కావచ్చు, అప్పు కావచ్చు, ఏమండి ఏది చేసినా కూడా బొగ్గైపోయే పరిస్థితి కావచ్చు. వీటన్నిటికీ మూలం ఏంటి తెలుసా? పాపం అన్నాడు ఒకసారి. వీటన్నిటికి మూలం ఏమిటి? గట్టిగా చెప్పాలి. ఎట్లా చెప్తావా అంటే, మార్కు సువార్త 2వ అధ్యాయంలో చదవద్దులే. పక్షవాయువు కలిగిన వాడిని 9 మోసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. కానీ అక్కడ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఖాళీ లేదు. ఇంటి పైకి అప్పుకెక్కారు, పగలు కొట్టారు, ప్రభువు ముందువాడిని దించారు. యేసు ప్రభు వారు వారిని చూశాడు, వీడితో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి వారు వీడిని ఎందుకు తెచ్చారు? స్వస్థత కోసం. అన్నాడు ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళైనా వీడైనా ఏమనుకుంటున్నారు? స్వస్థత కోసం వచ్చాం కనుక యేసు ప్రభు వారు తన చేయితో పైనుంచి కిందకి మసాజ్ చేసి మర్దనా చేసి నన్ను బాగు చేసేస్తాడు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు, వీడున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? యేసు ప్రభు వాడితో అన్నాడు, నా కుమారుడా నీ విస్తార పాపములు, చెప్పండి, నా కుమారుడా నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకుని నడువన్నాడు. వాస్తవానికి వాడు ఎందుకు వచ్చాడు? గట్టిగా చెప్పండి. కానీ ఈయనేమంటున్నాడు? అసలు స్వస్థతకి పాపానికి కనెక్షన్ ఏమిటి? కనెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు వాడికి వచ్చిన ఆ రోగానికి మూలం ఏంటో తెలుసా? పాపం. ఈ రోజున నువ్వు రోగంతో ప్రభు దగ్గరకు వచ్చావు, కలిసి రాకొచ్చావు, అప్పుతో వచ్చావు, సమస్యతో వచ్చావు, దయ్యాలు పట్టి వచ్చావు, భయంకరమైన అసమాధానంతో వచ్చావు. నేను అంటాను, వాక్యం అంటుంది వీటన్నిటికీ మూలం నీలో ఏలుబడి చేస్తున్న పాపం. అంటే ఇప్పుడు వీటి నుంచి నీకు విడుదల విముక్తి రావాలి అంటే నువ్వు నన్ను స్వస్థపరచు నాయనా అనకూడదు, నా పాపాన్ని క్షమించు నాయనా అనాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హలో, స్తోత్రం చెప్పండి.
అంటే ఇప్పుడు నువ్వు రోగంతో వచ్చి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన మార్చాలి ఇవాళ నుంచి. ఏమని? స్వస్థపరచు కాదు, ప్రభువా ఈ దుర్మార్గపు దాష్టికం నా బతులు ఎందుకు తెరబడిందంటే నేను చేసిన పాపిచ్చి పనులయ్యా, ఈ పని చేశానయ్యా, ఆ పని చేశానయ్యా, ఆలకెళ్ళకి పొల్లెట్టానయ్యా, ఆ కొంపై తగలెట్టేశాను ఆయన, వాడిని దోచుకున్నాను ఆయన, వీడిని రాక్కున్నాను ప్రభువా. ఈ దుర్మార్గం అంతా బయట పెట్టాలి. ఎవరి దగ్గర పెట్టాలి? యేసయ్య దగ్గర. అనండి ఒకసారి, యేసయ్య దగ్గర ఎందుకు? ఆయన నీ పాపాలను క్షమించగలడు. అనండి ఒకసారి, ఆయన నీ పాపాలని, గట్టిగా చెప్పాలి, నీ పాపాలని ఆయన ఎట్లా క్షమించగలడండి అని అంటే పాపానికి జీతం ఏమిటి? గట్టిగా చెప్పాలి. అంటే పాపానికి జీతమైన మరణాన్ని ఎవరైతే మింగేస్తారో వాళ్ళకే పాపాన్ని క్షమించే అధికారం ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? టైం లేదు కాబట్టి నేను చాలా స్పీడ్ వెళ్తున్నాను కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉంది? పాపానికి జీతమైన మరణాన్ని మింగగలిగిన అధికారం ఎవరికి ఉందో ఆయనకు ఉంది. అట్లాగని చూస్తే భూమి మీద మరణాన్ని మరణింపజేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? చావును చంపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? చావు అందరినీ కూడా చంపేసింది, చావు అందరినీ పడుకోబెట్టింది, చావు అందరి సమాధులు మూసేసింది. కానీ ఈ రోజుకి నేటికి ఖాళీగా ఉన్న సమాధి ఎవరిదైనా ఉంది అంటే యేసయ్యది. స్తోత్రం చెప్పండి. మరణాన్ని మరణింపజేశాడు, మరణపు మురళి విరిచాడు, సజీవుడై పునరుద్ధ తిరిగి లేచాడు. కాబట్టి పాపానికి క్షమించే అధికారం ఆయనకే ఉంది. అంటే ఇప్పుడు పాపానికి క్షమించబడితే నీ రోగం పోయిద్ది, పాపం క్షమించబడితే నీ సమస్య పోయిద్ది, పాపం క్షమించబడితే నీకు కలిసి రాని స్థితి పోయిద్ది, పాపం క్షమించబడితే నీ ఆర్థిక పరిస్థితులు సెట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు రెండింటికి మూలమైన పాపాన్ని క్షమించమని ప్రభువుని అడగాలి. స్తోత్రం చెప్పండి. అన్నప్పుడు ఈ రాత్రి నీకు స్వస్థత కావాలంటే నువ్వేం చేయాలి? అయ్యా నేను పాపిని అనాలి. కాబట్టి వారిలో రోగులైన వారిని ఏం చేశాడు ఆయన? చెప్పాలి. వారిలో రోగులైన వారిని ఏం చేశాడు ఆయన? స్వస్థపరిచాడు. రోగం రెండు రకాలు అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఒకటి భౌతికమైన రోగం అనండి ఒకసారి. భౌతికమైన రోగం అంటే ఏంటి? శరీర సంబంధమైన రోగం. రెండు ఆత్మకు పట్టిన రోగం అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఆత్మకు పట్టిన రోగం ఏంటండి అనంటే పెద్ద వ్యవహారం ఉంది, కానీ క్లుప్తంగా చెప్పేస్తా. అంటే మేము కడగబడ్డాం కదండి, పాపాలు ఒప్పుకున్నాం కదండి, విమోచించబడ్డాం కదండి, అయినా ఆత్మకు రోగం ఉందండి. ఉంది. ఎట్లాగండి? నువ్వు అంటించుకున్నావు. ఆత్మకు రోగం ఏమిటండి? కూటంలో పాట ఒకపోతే అలుగుతావు, అదొక రోగం. నువ్వు ఇచ్చిన సందా మైకులో చెప్పకపోతే అలుగుతావు, ఏమిటది? రోగం. దైవజనుడు నిన్ను గుర్తించకపోతే అలుగుతావు, అదొక రోగం. నీకు పెద్ద బేట వేయకపోతే అలుగుతావు, నీకు ప్రత్యేకత ఇవ్వకపోతే అలుగుతావు. దైవజనుడు నిన్ను ప్రక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే నువ్వు అలుగుతావు, రోగం. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? భౌతిక సంబంధమైన రోగం నీకే బాధ, కానీ నీ ఆత్మకు పట్టిన రోగం సేవకునికి బాధ. కూటమి గ్రాండ్ సక్సెస్ అయిందని సంతోషించే లోపు ఒక విశ్వాసం వచ్చి, ఏముండండి రాత్రి పలానా ఆయనకి మీరు పాట ఇవ్వలేదంటగా, ఆయన అలిగేశాడు అనగానే గుండెలో రాయి పడిపోదు. అయ్య బాబోయ్ సంతోషంగా ఉన్నాను, కూటమి బాగా జరిగిందని. స్తోత్రం చెప్పండి. ఏమిటండి పలానా ఆయనకి మాంసం మొక్కలు సరిగా వేయలేదంటగా, అయ్య బాబోయ్ కొంపడిపోయింది బాబోయ్. అంటే రోగం భౌతిక సంబంధమైన రోగం నీకు బాధ, కానీ నీ ఆత్మకు పట్టిన రోగాన్ని బట్టి ఎవరికి బాధ? మాట్లాడంటే అది ఇన్ని కాదు, తిప్పలు ఎన్నో ఉన్నాయి, ఏం చెప్పుకుంటాం? అంటే శరీర సంబంధమైన రోగం పర్లా, ఎందుకంటే ఈ శరీరాన్ని మాత్రమే చంపగలదు. కానీ ఆత్మ సంబంధమైన రోగం పడితే నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వదు. ఎక్కడికి పంపించింది? అది పాతాళానికి పంపించింది. కాబట్టి రాత్రి ప్రభువుకున్న శక్తి ఏంటో తెలుసా? నీ భౌతిక స్థితిని స్వస్థపరచగలడు, నీ అంతరంగంలో ఉన్న ఆ రోగాన్ని కూడా ఆయన బాగు చేయగలడు. స్తోత్రం చెప్పండి. ఇక లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ఆఖరిది ఏంటి తెలుసా? ఏమండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది కదా, ఏముంది? అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమునైన జబులుని దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును ఎట్లా మార్చబోతున్నాడు? మహిమ గలదానిగా. అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. దీన్ని గలిలయ ప్రాంతాన్ని ఎలా మార్చబోతున్నాడు? మహిమ గలదానిగా. అనండి ఒకసారి గట్టిగా. ఎప్పుడు? అంత్య దినమున. అనండి ఒకసారి. అంటే అర్థం ఏమిటది? ఇంకా జరగదా? అంటే ఈ 5 కార్యాలలో జరిగినవి 4. 5వది వాళ్ళతో పాటు మనం కూడా అనుభవించబోతున్నాం. స్తోత్రం చెప్పండి. మహిమ గలదానికంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? వాస్తవానికి ఏదైనా వనంలో దేవుని పోలికలో చేయబడిన ఆదాము అవ్వకు దేవుడు ఏమిచ్చాడు? మహిమ వస్త్రం. అనండి ఒకసారి.
వారు పాపం చేయడం బట్టి ఏం కోల్పోయారు? వాళ్ళు మహిమను కోల్పోయారు. అంటే మొదటి ఆదాము పాపమును బట్టి పోగొట్టుకున్న మహిమ, కడపటి ఆదాముగా క్రీస్తు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మహిమను పట్టుకుని రాబోతున్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అవి నేను చెప్పిన మాటలు కాదండి. మా యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 20 వచ్చిన, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితమనియు లోకము తెలుసుకున్నట్లు. ఆ తర్వాత మాట ఏమిటి? లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు నీవు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ప్రియులారా, మధ్యాకాశానికి రాబోతున్న ఆయన, ఇదిగో భౌతిక సంబంధమైన జీవన అవసరం మనం కొనసాగుతున్నాం. రెండు జరుగుతాయి. ఒకటి ఆయన రాకడా అనండి ఒకసారి, ఒకటి ఆయన రాకడా, రెండు మన పోకడా అనండి ఒకసారి. ఒకటి ఆయన రాకడా, లేకపోతే అంటే అర్థం ఏంటి? మనమైనా చేస్తాం, లేకపోతే ఆయన అయినా రావచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా మనకు మేలే జరగాలి అని అంటే మనం మహిమ దేహాన్ని పొందుకోవాలి. మహిమ దేహాన్ని ఎవరు పొందుకుంటారు? ప్రభువును ఒప్పుకొని, పాపాలు కడుక్కొని, ప్రభువును హృదయంలో చేర్చుకొని, లోకానికి వేరై పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుడిచ్చిన సంఘములో ఆత్మీయ తండ్రికి అప్పగించుకొని యథార్థంగా జీవిస్తే, మండుతూ అనేక మందిని మండిస్తే, పాపము చేయకుండా, దుర్మార్గానికి లోబడకుండా, పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవిస్తే, నువ్వు చచ్చినా ఆయన వచ్చినా మనం పరలోకానికి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అది అంటే ఇప్పుడు మహిమ దేహం పొందుకున్న వారికి మేఘవాహనం పంపుతాడు కదా. ఒకటి మేఘవాహనము, రెండు మహిమ దేహము అనండి ఒకసారి. ఒకటి రెండు మహిమ దేహం. అంటే ఇప్పుడు సమాధిలో ఉన్న వారి సంగతి ఏమిటండి? కనుకునే క్రైస్తవ్యములో చనిపోయిన దాన్ని చావను మనం ఏమంటాం? ఫలానా ఆయన ప్రభునందు అంటే చనిపోయిన వాడు లేవలేడు, నిద్రించేవాడు ఎప్పుడు? ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాను కనుక ప్రభువును నిద్రించేవారు సమాధుల నుంచి ఏం చేయబడతారు? ఎట్లా? మహిమ దేహముతో అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. అంటే మనం మరణించకుండా ఉంటే, వారు సమాధిలో నుంచి మహిమ దేహముతో లేకబడితే, మనమైతే ఎత్తబడతాం దేంతో? మహిమ దేహముతో అనండి ఒకసారి. అది అంటే అంత్యకాలమున గలిలయ ప్రాంతాన్ని మహిమ గలదానిగా, ఆ ప్రాంతమే కాదు, ప్రభువును నమ్ముకున్న, ప్రభువుకు చోటిచ్చిన, రక్తములు విమోచించిన మనకు కూడా ఆయన మహిమ దేహాన్ని తీసుకొని రాబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే యేసుబాబుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, కలిసి రావడానికి కాదు, అప్పుల కోసం కాదు, రోగం కోసం కాదు. దీని ఏమంటానంటే, ఇవన్నీ నిన్ను ఇక్కడ బాధిస్తాయి, కానీ అక్కడ నేనేం చేయలేవు చెప్పండి. అక్కడ అప్పులు ఉన్నాయా? బొగ్గలాడుచుకుంటూ బొక్కడం ఉందా? మాంసం కూర, కక్క మొక్క డెక్క ఉన్నాయి అక్కడ? అక్కడ ప్రభు సన్నిధిలో సంతోషం ఉంది, ఆరాధన ఉంది, పరిశుద్ధులను చూడగలిగిన కృప ఉంది, యుగయుగాలు జీవించగలిగినటువంటి శ్రేష్టమైన స్థితి ఉంది. నీకు ఇక్కడ ముఖ్యమా అక్కడ ముఖ్యమా? ఏదో చెప్పండి. మరి ఇక్కడ ఏడిపి పెడుతున్నాగా మనం. గేది పాలు ఇవ్వలేదని సాక్ష్యం చెబుతావు, అబ్బాయి కాలేజీ సీట్ రాలేదని సాక్ష్యం చెబుతావు, కాలేజీ సీట్ వచ్చి జాబ్ వస్తే పెళ్ళి అవ్వలేదని సాక్ష్యం చెబుతావు, పెళ్ళి అయిపోతే పిల్లలు పుట్టదని సాక్ష్యం చెబుతావు. ఈ సైకిలే కంటిన్యూగా ఏ రోజైనా అయ్యా విమోచించబడిన దినాన్న ఉన్నటువంటి మంట చల్లారిపోయిందని అనిపిస్తుంది, నేను మండునట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా ఏడ్చావా? దైవజనుడు దర్శనాన్ని మోసేటువంటి అనుభవంలోకి వచ్చావా? దైవజనుడికి అడ్డుపడిపోతున్నావుగా, కూటమి ఎక్కడ చేయనిస్తున్నావు? ప్రతిదానికి పుల్లెట్టేవారు. నలుగురు బాగున్నారంటే నలుగురులో 5 లేదు బయలుదేరతాడు, ఆడొచ్చి 5 చెడగొడతాడు. అంటే ప్రతిదానికి అడ్డు ఆటంకం. నీకు నిన్ను పరలోకం తీసుకెళ్తే అక్కడ అన్ని రాజకీయాలు చేస్తున్నావు, ఇంకందుకు నేను డిలీట్. స్తోత్రం చెప్పండి. కాబట్టి తిన్నని మార్గంలోనికి రావాలి, శ్రేష్టమైన పరిస్థితులు బతుకు మారాలి, స్వభావం మారాలి, నడక మారాలి. వేషధారణ భక్తి చారిక. కడబడి దినాల్లో ఉన్నావు, రాకడ సూచి నెరవేరిపోతున్నాయి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక. రక్షణ పొందావా? విమోచించబడ్డావా? రక్తంలో కడగబడ్డావా? నామకార్థంగా కొనసాగుతున్నావా? ఎవడికి కావాలి నామకార్థమైన భక్తి? ఎవరికి కావాలి? నెట్టుబడికి ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చి 100 రూపాయలు 116 కానుక ఎవరికి కావాలి? ఆయన కోరేది కానుక కాదు, అట్టుబడి కాదు. ఆయన కావాల్సింది నీ హృదయం. ఆమె చెప్పండి. ఈ రాత్రి నీ హృదయంలో రావడానికే ఈ రాత్రి కూటానికి వచ్చాడు ఆయన కదా. బలవంతంగా జ్వరపడ్డు, కానీ నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయానికి వస్తాడు. ఎంతకాలం దూరం పెడతావు ఆయన్ని? ఎంతకాలం అభిమానిగా బతుకుతావు? అభిమానిగానే బతికి సస్తావా? దేవుని కుమార్తెగా కుమారుడిగా మారవా? ఎంతకాలం ఈ భక్తి, నామకార్థ భక్తి? ఎంతకాలం అభిమానం? అభిమానం ఆయనకి అవసరంలా. ఆయన కావాల్సింది ఎవరు చెప్పండి? కుమారులు. గట్టిగా చెప్పాలి. ఆయన కావాల్సింది అభిమానులు వద్దు ఆయనకి. ఎందుకంటే అభిమానులకి, భక్తులకి వరాలే వస్తాయి, కానీ కుమార్తెలకు కుమార్తెలకు స్వాస్యం వస్తుంది.
స్వాస్యం కావాలా, వరాలు కావాలా? ఎంతకాలం దిగబడతావు ఈ వరాలతో? పోనీ ఏమైనా తిన్నగుంటావా? ఇచ్చేది వరకు ఒకలాగా ఉంటావు, ఇచ్చిన తర్వాత ఒకలాగా ఉంటావు కదా. ఇచ్చే వరకు కూడా కూటం నిదానంగా ఉంటుంది, ఇచ్చిన తర్వాత కూటం ఎగ్గొడతావు. కలిగి ఉంటే ఒకలాగా, కలిగి లేకపోతే ఒకలాగా. బ్యాలెన్స్ దేవాలం లేదుగా. పరిస్థితులను బట్టి నామకార్థమైన స్థితిలో కొనసాగే భక్తే ఎంతకాలం ఇట్లా. కాబట్టి మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నేను ఆపేస్తున్నాను కదా, ఆజ్ఞాతిక్రమించే నేను 10 నిమిషాలు ఎక్స్ట్రా కొట్టేశాను, నన్ను క్షమించండి. స్తోత్రం చెప్పండి, వాళ్ళది గట్టిగా చెప్పాలి. మూలవాక్యం ఏమిటి? ఆయనతో చేసిన ఎడల నీకు సమాధానము. అలాగుననే ఈ ప్రాంతము ప్రభువుతో సహవాసానికి ఆయనను రానిచ్చింది, ఆయనతో సహవాసం చేసింది. 1, వాళ్ళ బ్రతుకులను చూసి ప్రజలు విభ్రాంతి నొందారు. 2, వాళ్ళ క్షేమాభివృద్ధి కలిగింది. 3 చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించింది. 4, వారిలో ఉన్న రోగులను ఆయన స్వస్థపరిచాడు. 5, ఇదిగా అంత్య కాలమున ఆ ప్రాంతాన్ని మహిమ గలదానిగా కదా, ప్రాంతానికి అంత చేస్తే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఇంకెంత చేయగలుగుతాడు? ఇంకెంతకాలం దూరంగా ఉంటావు? ఇదే మిక్కిలిన కొనసాగి ఇదే రక్షణ దినం. ఇప్పటి వరకు ఒకవేళ దూరంగా ఉన్నావేమో, నామకార్థ భక్తిని కొనసాగే సానిక ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు. అందరూ తలలు వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ప్రభు సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడాడు. ఈ రాత్రి కళ్ళు మూసుకొని త్వరగా అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని ఒక మాట చెప్పండి. ఇది ఈ రాత్రి ఇక్కడ నిలబడిన వ్యక్తి, మా బ్రతుకు, మా సాక్ష్యం చాలా పెద్దది. ఒకప్పుడు మా నాన్నగారు, మా అమ్మ, మా చెల్లి, నేను ఈ భీమవరం దగ్గర గొలవాని తిప్పే ప్రాంతంలో ఉండేవాళ్ళం. టైలరింగ్ చేసేవాళ్ళు. మా డాడీ వాస్తవానికి అగ్రకులానికి చెందిన వారమైన కులం మాకు కూడట్లేదు. మా కులం మమ్మల్ని విమోచించలేకపోయింది. భయంకరమైన అప్పుల చేత చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం. అప్పటికే మా నాన్నగారికి సేవ పిలుపు ఉంది. కానీ పిలుపును కొట్టివేసి కుటుంబ భారాన్ని బట్టి ఇదిగో టైలరింగ్ వృత్తి చేయడానికి 20 సంవత్సరాలు రూపాయి చెల్లి కావలేకుండా ఎంత ప్రయాసపడినా లాభం లేదు, అప్పులైపోయారు. ఒక రోజు నా మొహానికి జనానికి ముఖం చూపించే పరిస్థితి లేక ఆ రాత్రి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు దేవుని మాటలు లోబడలేదు. ఆ రాత్రి వాక్యం చదివితే దేవుడు మాట్లాడాడు. ఇదిగో భయం నుండి పాపం చేయొద్దు, మీరు పడకల మీద ఉండగా ధ్యానించి ఊరకుండా అని చెప్పాడు. దేవుని మాట తీసుకుని చావును వాయిదా వేశాం. దేవుని పిలుపుకు లోబడ్డారు. తండ్రి గారు 93వ సంవత్సరంలో బంటిమిల్లి ప్రాంతానికి వచ్చారు. దేవుని కృపను బట్టి 7గురితో పరిచయం ప్రారంభించారు. నాటికి 30 సంవత్సరములు పైబడి 32 సంవత్సరాలు దేవుడు తన నమ్మకత్వాన్ని కనపరిచారు. 7గురు వ్యక్తులు కాస్త ఈ రోజున 7 సంఘాలుగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు చచ్చే మమ్మల్ని ఈ రోజున అనేక మందిని బతికించే వ్యక్తులుగా మార్చాడు. ఆ రోజున మేము చస్తే మా సమాధి మీద మొక్కలు మొలిచేవి, గుర్తుపట్టేవాళ్ళు కాదు. కానీ ఆ రోజున దేవుడు బతికించాడు. నిష్ప్రయోజనమైన మా జీవితాలను బతికించాడు. మేము అనేక మందిని వెలిగించేటట్లు మమ్మల్ని అభిషేకించాడు. మమ్మల్ని ఇట్లా వాడుకుంటే ఈ రోజున ఎంతమంది ఓటమితో ఉన్నారో, ఎంతమంది పడిపోయి వచ్చారో, ఎంతమంది ఫెయిల్ అయిపోయారో, మాకే కృప చూపిన దేవుడు ఇదిగో నిష్ప్రయోజనమైన నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు. ఈ రాత్రి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నామకార్థ భక్తులతో నమ్మకమైన భక్తులకు వచ్చేద్దాం. దేవుని వైపు చూద్దాం. ఎప్పటి వరకు నేను కేవలము భక్తునిగా ఉన్నాను, కానీ ఇంకా నేను బాప్తిసం పొందలేదు. నా మాట మీరు జాగ్రత్తగా వినండి. ఎప్పటి వరకు మందిరానికి వెళ్తున్నాను, కానీ నేను బాప్తిసం పొందలేదు, రక్షణ పొందలేదు. కానీ ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రాత్రి ఒకవేళ ప్రభు వస్తే బాప్తిసం పొందను, నేను విడిచిపెట్టబడతాను. నేను ఆ పరిస్థితిలో ఉన్నాను, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం కావాలి అన్నవారు చేయెత్తుతారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. బాప్తిస్మం కావాలి అన్నవారు చేయెత్తండి. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వారు ఈ పూట దేవుడు నాతో మాట్లాడాడు, నాకు రక్షణ కావాలి అన్నవారు చేయెత్తుతారా? చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. చేయెత్తిన వారు ఒకసారి మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. రైట్. 2 యవ్వన బిడ్డలు నిలబడ్డారు. ఇంకెవరైనా ఉన్నారా? రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నారా? 2 యవ్వన బిడ్డలు నిలబడ్డారు. 2 ఎప్పటి వరకు రక్షణ పొందాను, కానీ నామకార్థ భక్తి చేశాను. కానీ ఈ రోజు నుంచి యథార్థమైన భక్తి చేస్తాను. ప్రభువు నిజంగా నా హృదయంలో కలిగి ఉంటాను. ప్రభువు నా బ్రతుకులో పెట్టుకుంటాను. లోకానికి వేరే పరిశుద్ధంగా బ్రతుకుతాను. పరలోకంలో ప్రభుతో యుగ యుగాలు నేను ఉండాలని ఆశపడుతున్నాను. వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. నేను ప్రభు కోసం జీవిస్తానన్న వారు చేయొద్దండి. మీకు ఒక నేను ప్రార్థన చేస్తాను. వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. సిగ్గుపడద్దు, నీ పక్క వాళ్ళని చూడొద్దు. నీతో దేవుడు మాట్లాడితే నువ్వు చేయొద్దు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. త్వరగా టైం అయిపోయింది. త్వరగా చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. బాప్తిస్మం కొరకు నిలబడిన వారు ముందుకు రండి. బాప్తిస్మం కొరకు నిలబడిన వారు ముందుకు రండి. అమ్మ, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. బాప్తిస్మం కొరకు నిలబడిన వారు త్వరగా రావాలి. ప్రభు నాతో మాట్లాడాడు, నాకు రక్షణ కావాలి,
రక్షణ బాప్తిస్మం కావాలి, త్వరగా రండి రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఎదురుకురండి, ఇంకొంచెం ఎదురుకురండి. కృప కలిగిన తండ్రి, ఈ రాత్రి జరిగించినటువంటి పరిచయను బట్టి మీ మాట విని ఇదిగో నాయన వారి జీవితానికి సమర్పించడానికి ముగ్గురు బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. 2 యవ్వన బిడ్డలు ప్రభువా. ఇదిగో ఒక నడి వయసుకు ఉన్నటువంటి కుమారుడు ఇదిగో లోకానికి వేరై నీ కొరకు తన జీవితాన్ని అప్పగించడానికి సిద్ధపడుతున్నాడు. ఈ ముగ్గురిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డల మీద నిలబడి చేస్తున్న ప్రతి విధమైన అపవాది కాడి యేసునామములో కొట్టేస్తున్నాం. పరిపూర్ణంగా నీ సంగతి స్థిరపడిపోయినట్లు వెనకడుగు వేయకుండా రక్షణ పొంది నీ బిడ్డలుగా మార్పు చెందే కృపను నడిపించమని ఈ రాత్రి వాక్యం విని హృదయమందు నచ్చుకొని నీ కొరకు నమ్మకమైన జీవిస్తానని ఒక తీర్మానం చేసిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎప్పటి వరకు నిష్ప్రయోజనమైన జీవితాలే, కానీ ఈ రోజు నుంచి వారి జీవితాల్లో మీరు చేయబోతున్న ఉన్నతమైన కార్యాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి ఎదుగుదలకు అడ్డుగా పనిచేస్తున్న అపవాది కార్యాలు యేసు నామములో లయమైపోవునుగా. ఈ రాత్రి కార్యాన్ని జరిగించండి. ఈ పరిచయం మీరు దీవించండి. ఈ రాత్రి కూడి కొరకు ఎవరైతే ప్రయాసపడ్డారో, పరిచయం చేశారో, వాడబడ్డారో, నాయన అద్భుతమైన సంగీతం వాయించారో, చక్కని ఏర్పాట్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారో, దీని వెనక ఎంత భారభరితమైన ఖర్చును భరిస్తున్నారో ఆ కుటుంబాలను మీ దాసులు ఇరువుని కూడా మీరు దీవించి బలపరచమని రాత్రి మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచిన మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభ నామానికి ఆరోపించుకోమని క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని యొక్క